సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయినా ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. నేను కూడా ఇలాగా బహుశా మనం కూడా అలా కొంతమంది అలా చేసి ఉండొచ్చేమో. అంటే బైబిల్ని ఇలా పెట్టి కళ్ళు మూసుకొని ఇలాగ తీయడం సడన్ గా ఏదో ఒక వాక్యం అక్కడ ఉంటది కదండి, ఆ వాక్యాన్ని చదవడం, ఈ వాక్యం దేవుడు నాకు ఇచ్చాడు అని మనం అనుకోవడం. అలాగా నేను కొద్దిగా చేశానంటే ఎలా చదవాలి, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి, ఈ విషయాలు తెలియక అలాగా అయితే దేవుడు మహాకృపను బట్టి మరి దేవుడు నాకు తర్వాత విషయాలు నేర్పించాడు. ప్రస్తుతం కూడా ఇంకా నేర్పిస్తూనే ఉన్నాడు. దాన్ని బట్టి స్తోత్రం. అయితే ఇక్కడ గ్రూప్ లో ఉన్నవారు ఎవరైనా నాలాగా మొదట్లో నేను ప్రభుని అంగీకరించిన తర్వాత ఎలాగైతే చదివానో అలా కళ్ళు మూసుకొని ఇలాగ బైబిల్ మూసి కళ్ళు మూసుకొని ఇలాగా తెరిచి కనిపించిన వాక్యాన్ని ఎవరైనా మీరు చదివారండి? చదివుంటే మీ చేతులు నాకు చూపించవచ్చు, లేకపోతే మైక్ ఆన్ చేసుకొని అవునండి అని చెప్పండి ఎవరైనా అలా ఉన్నట్లయితే. ఎవరైనా అలా చదివారా? మంచిది. చాలా మంది అలాగే చేస్తాం. అయితే దేవుడు చూడండి, మన యొక్క ఒక విధంగా చెప్పాలంటే మన యొక్క అజ్ఞానంలో కూడా దేవుడు తన మహాకృపను చూపించి మరి దేవుడు అలా కూడా మాట్లాడగలడు. అయితే మరి అదేంటంటే మనం క్రొత్తలో ప్రభుని ఎరిగిన తర్వాత అయితే మనం ఏం చేయాలంటే ఆ దశలో నుంచి పిల్లల స్థాయిలో నుంచి మరి మనము ఎదగాలండి. మనందరూ కూడా ఎదగాలి. ఎస్, వి ఆల్ నీడ్ టు గ్రో టు మెచ్యూరిటీ. స్టార్టింగ్ లో ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదండి. అయితే వాళ్ళు అలాగే ఉంటారు, అలాగే ఉండరు కదా. అలాగా వాళ్ళు పాలు, అలాగే కొంచెం ఆహారం, ఇంకా తర్వాత అలాగే పెద్దగా అవుతుంది కొంచెం బలమైన ఆహారం, మాంసం, మీట్, అలాగ వాళ్ళు ఎదుగుతారండి. గమనించండి, విశ్వాసుల్లో ఏది జరగడం లేదంటే ఈరోజు క్రైస్తవ్యము ఎందుకు ఒక విధంగా కుంటుపడి, లేకపోతే మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా చెప్తుంటాం కదండి సామెత. అలాగా ఆత్మీయంగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఎందుకున్నది అని కనుక చూస్తే మరి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో దానికి కారణం మనం చూస్తున్నామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల్లో పౌలు చాలా అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు. ఎందుకంటే చాలా మంది విశ్వాసులు క్రీస్తును ఎరిగిన వారు ఏ రీతిగా ఉంటున్నారంటే మరి వారు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా మరి వారు ఆత్మీయ జీవితంలో వారు ఎదగలేని స్థితిలో వారు ఉన్నారు. ఏ రీతిగా ఉన్నారంటే వారు రక్షణ పొంది 10 సంవత్సరాలు అవుతున్నా, 20 సంవత్సరాలు అవుతున్నా, 30 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఏ రీతిగా ఉన్నారంటే ఇంకా పాలు త్రాగే వారుగానే ఉంటున్నారు. అంటే ఇంకా పసిపిల్లలుగానే ఉంటున్నారు ఆత్మీయ జీవితంలో. అందుకే పౌలు అన్నారు హెబ్రీ పత్రిక 5:12లో, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు అని ఆయన చెప్తూ, చూడండి మీరు దేవుని వాక్య విషయంలో ఇంకా మీరు పసిపిల్లలుగా ఉంటున్నారు. ఇంకా ఆ మూల పాఠములు ఆలు అంటే 40 సంవత్సరాలు వచ్చినా ఇంకా మీరు ఆలు నేర్చుకుంటూ ఉన్నారు.
ఇంకా మీరు ఏబిసిలు నేర్చుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా ఉంది మీ యొక్క ఆత్మీయ జీవితపు పరిస్థితి. అయితే మరి వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. కాబట్టి ఈనాటి క్రైస్తవ సమాజం చాలా మంది మెజారిటీ ఏ రీతిగా ఉన్నారంటే, మనం ఇంకా మరి ఆత్మీయ జీవితానికి వస్తే మరి పసిపిల్లలుగానే ఉన్నాము, బలహీనులుగానే ఉన్నాం, ఇంకా పాలు త్రాగుతూనే ఉన్నాం. అయితే ఆ పాలు త్రాగే దశ నుంచి మనము మాంసమును తినేటటువంటి ఆ యొక్క పరిపక్వత దశలోకి మరి మనం వెళ్ళాలి. అది మనం ఏ రీతిగా సహాయపడుతుందంటే, అది వాక్యము మరి ధ్యానము చేయడం ద్వారా, వాక్యము నేర్చుకోవడం ద్వారా, ఆ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను మనం గ్రహించడం ద్వారా మాత్రమే మనము ఆత్మీయ జీవితంలో ఎదుగగలము. అందుకే గమనించండి, ఆదిమ సంఘము, ద ఎర్లీ చర్చ్, వారందరూ కూడా మరి ఆ యొక్క అపోస్తుల బోధ, ప్రార్థన, సహవాసం, రొట్టె విరుచుటలో ఎడతెగక ఉన్నారు. కాబట్టి ఆ మొట్టమొదటి అపోస్తుల బోధ అనున్నది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి వారందరూ కూడా అందులో మరి వాక్యములో వారు ఎదుగుచు ఏవైతే ప్రభు వారికి నేర్పించారో, తర్వాత శిష్యులు ఇక సంఘానికి ఆ విషయాలు వారు నేర్పిస్తూ, వారు నేర్చుకుంటూ, ఇంకా వారు ప్రభుతో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి వారు ఉంటున్నారు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. అందుకే మరి ప్రారంభంలో మీకు ఆ విషయాలు చెప్పాలని ప్రేరేపించబడ్డాను. కాబట్టి అందుకే మనందరూ ఆత్మీయ జీవితంలో ఇంకా పసిపిల్లలుగా పాలు త్రాగే వారిగా ఉండకుండా ఒక మెట్టు ఎదగాలని, పరిపక్వత చెందిన విశ్వాసులుగా, పరిపక్వత చెందినటువంటి సేవకులుగా మనం మారాలని ప్రభు కోరుతున్నారు. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకే ఈ యొక్క బైబిల్ క్లాసెస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వీటి ద్వారా మనందరూ కూడా, నేను నమ్ముచున్నాను, మనందరూ కూడా ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎదిగే దశలో మనము ఉండబోతున్నాం. కాబట్టి ఆ రీతిగా ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఇక్కడ చెప్పేటటువంటి లెసన్స్ ని ప్రేయర్ఫుల్ గా, ప్రార్థనా పూర్వకంగా మనం వినాలి. గమనించండి, మనం ఏ వయస్సు వారమైనా, ఎంత చదువుకున్నా, ఇంకా వాక్యం ఎలాంటిదంటే ఒక సముద్రం లాంటిదండి. ఇందులో మనం ఏదో ఒక సంవత్సరం బైబిల్ ట్రైనింగ్ చేసో, లేక 5 సంవత్సరాలు ఇంకా హయ్యర్ లెవెల్ బైబిల్ ట్రైనింగ్ చేస్తే నాకు అంత తెలిసిపోయింది అని ఎవ్వరు కూడా ఈ ప్రపంచంలో చెప్పలేరు. ఎందుకంటే లెర్నింగ్, ఈ దేవుని వాక్యంలో అంత అద్భుతమైన సంగతులు ఉన్నాయి. అవి మనం జీవితాంతం కూడా, ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ అంతా కూడా నేర్చుకోవడానికి కూడా మన జీవితాంతం కూడా సరిపోదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన జీవితాంతం కూడా వాక్యమును నేర్చుకునే వారిగానే ఉండాలి, వాక్యమును నేర్చుకునే వారిగానే ఉండాలి. కాబట్టి ఆ నేర్చుకునే మనస్సు, లెర్నింగ్ ఈజ్ ఫ్రమ్ హోమ్ టు టూమ్. అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేర్చుకోవడం ప్రారంభమవుతుందంట, అది మనం సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా మనము నేర్చుకునే వారిగానే ఉంటూ ఉంటాం. ఎన్నో సంగతులు ఇందులో ఉన్నాయి. ప్రతిదినము ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. ప్రతిదినము దేవుడు క్రొత్త విషయాలు ఆయా పరిస్థితుల ద్వారా, దేవుడు తన యొక్క దైవజనుల ద్వారా, ఇతరత్ర విషయాల ద్వారా ప్రభు మనకు నేర్పిస్తుంటాడు. కాబట్టి ఆ నేర్చుకునే మనస్సు ఉంటే చాలు, ప్రభు మనకు అనేక సంగతులు నేర్పిస్తారు. కాబట్టి అందుకే ఈ యొక్క మనం ఎన్నుకున్నటువంటి ఉద్దేశం, థీమ్ మీరు చూసినట్టయితే, ఇప్పుడు మీకు ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందండి. అందరూ కూడా దయచేసి ఒక్క నిమిషం అలాగా హోల్డ్ లో ఉండండి. మేము దీన్ని షేర్ చేస్తున్నాము. ఈ డాక్యుమెంట్, ఈ యొక్క పవర్ పాయింట్లు మీకు క్లియర్ గా అటెండ్ అవుతున్నప్పుడు మీ దగ్గర నోట్ ఉండగలిగితే చాలా బాగుంటది. చెప్తున్నటువంటి విషయాలు అక్కడక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ మీరు రాసుకోవచ్చు. ఒక్క నిమిషం షేర్ చేస్తున్నాం ఇది, ఈ యొక్క పవర్ పాయింట్. ఒక్క నిమిషం, ఇది షేర్ చేస్తున్నామండి, డాక్యుమెంట్ కదా.
ఒక్క నిమిషం. ఓకే, జస్ట్ మినిట్, చిన్న టెక్నికల్ ఉందండి, వెంటనే స్టార్ట్ చేస్తాం. ఒకసారి ఇప్పుడు వచ్చి మైక్ కూడా ఆన్లో ఉండాలా? రైట్, ఇప్పుడు ఇది సక్సెస్ అవ్వచ్చు. 1 minute ప్లీజ్. ఓకే, కనిపిస్తుందండి? ఓకే, మీకు కనిపిస్తుందండి? నో పాస్టర్. చిన్న టెక్నికల్ ఎర్రర్, మేబీ ఫ్యూ మినిట్స్ లో మీకు పవర్ పాయింట్ కూడా వస్తుంది. ఈ లోపు ఐల్ బి షేరింగ్. గమనించండి, యొక్క ఉద్దేశాన్ని మీతో చెప్తున్నాను. మనం ఎందుకు యొక్క బైబిల్ క్లాసెస్ నేర్చుకుంటున్నామంటే థీమ్, మరి గత ప్రీవియస్ క్లాసెస్, ముందు క్లాసెస్ అటెండ్ అయిన వారు ఎవరైనా చెప్పగలరండి? ఆ థీమ్ ఎవరైనా దయచేసి చెప్పండి. ఇంతకు ముందు అటెండ్ అయిన వాళ్ళు. థీమ్ చెప్పండి. జీసస్ క్రైస్ట్. Okay, theme of our main Bible classes: study the word of God, to know the God of the word. Okay, to encounter the God of the word. కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ ఒక్క లైన్ రాసుకోండి. నేను దాన్ని ఇంగ్లీష్ లో చెప్తాను, తెలుగులో కూడా చెప్తాను. నేను మీకు పంపించిన ఇమేజ్ మీద కూడా, పాంఫ్లెట్ మీద కూడా ఉంటదండి. థీమ్ అంటే ఉద్దేశం. ఈ యొక్క బైబిల్ క్లాసెస్ యొక్క ఉద్దేశం ఏంటంటే స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు ఎన్కౌంటర్ ద గాడ్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవాన్ని పొందండి. కాబట్టి మనం ఇక్కడ ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నామంటే, మన మీద కొంత నాలెడ్జ్ ని సంపాదించడం కోసం మాత్రమే కాదు. కానీ దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, వాక్యమైన దేవుణ్ణే మనం ఆయనతో ఒక ముఖాముఖి అనుభవాన్ని పొందుకుంటాం. ఇది నా వ్యక్తిగత అనుభవం కూడా. మరి నేను కూడా నా 15వ ఏట మరి నేను ఉన్నటువంటి ఆ యొక్క గుడిలోనే మరి నాకు బైబిల్ గ్రంథం ఇవ్వబడినప్పుడు నా చేతికి నేను కూడా అలాగే పేజీలు తిరగేస్తున్నాను. ఇందులో మరి యేసుక్రీస్తు యొక్క మహత్యం ఏంటో తెలుసుకుందాం, ఈ బైబిల్ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. మరి అంతవరకు నేను కొన్ని పుస్తకాలు, వేరే పుస్తకాలు చదివాను కదా, లేకపోతే మరి మేము ఇతర దేవతలకి, దేవుళ్లకు పూజ చేసేవారం కదా. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు మరి ఈ యేసుక్రీస్తు ప్రత్యేకత ఏంటి, ఈ ఈ యొక్క బైబిల్ గ్రంథ ప్రాముఖ్యత ఏంటో ఆ రీతిగా నేను కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నప్పుడు అలాగే పేజీలు తిరిగేస్తుండగా ఒక్కసారిగా నా యొక్క దృష్టి కూడా ఒక వచనం మీదకి వెళ్ళింది. యోహాను సువార్త 14:6 వచనం మీదకి నా దృష్టి వెళ్ళింది. అది మనందరికి బాగా తెలిసినటువంటి వాక్యం. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే మాటను మరి నేను కూడా చదివినప్పుడు ఇంకా కిందకి చదవాలనుకుంటున్నాను, చదవలేకపోయాను. ఎందుకంటే నేను ఒక స్వరాన్ని విన్నాను. ఆ స్వరాన్ని 3 ప్రశ్నలు అడగడం జరిగింది. ఇక ఆ 3 ప్రశ్నలు కూడా నేను ఆలోచించి మరి బదులు ఇవ్వడంతోనే ఇక ప్రభువుని నా సొంత రక్షకుడిగా
అంగీకరించడం జరిగింది. కాబట్టి నేను దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒక అన్యుడిగా ఒక హైందవ గుడిలో ఒక బైబిల్ తీసుకొని నేను మరి చదువుతున్నప్పుడు ఏం జరిగింది? ఒక ఎన్కౌంటర్, అంటే ప్రభువుతో, నిజమైన దేవునితో ఒక వ్యక్తిగత ముఖాముఖి అనుభవాన్ని నేను పొందుకోవడం జరిగింది. అంతకు ముందు ఎన్నడూ కూడా నేను అటువంటి అనుభవాన్ని నేను పొందుకోలేదు. మరి ఎన్ని రకాల మరి పూజలు, మరి పునస్కారాలు, మరి అన్ని చేయడానికి కూడా మరి నేను దాన్ని అనుభవించలేదు. కానీ ఎప్పుడైతే మరి నేను ఆ దినాన్న మరి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అక్కడ ఒక వాక్యాన్ని చదివానో, ఆ వాక్యం ద్వారా మరి ప్రభు నాతో మాట్లాడడం ద్వారా నేను కూడా దేవుని వ్యక్తిగతంగా తెలుసుకోవడం జరిగింది. కాబట్టి మీరు కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఏదో వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, లేకపోతే ఏవో కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కాదు, కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం, సంపాదించడం మాత్రమే కాదు. కానీ మరి ప్రభువు మరి మనతో మాట్లాడడం ద్వారా మనందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగత సంబంధం, we will have a personal encounter with the God of the word. So study the word of God to encounter the God of the word. దేవుని యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయండి, వాక్యమైన దేవునితో ముఖాముఖి అనుభవాన్ని పొందండి అనేది మన యొక్క థీమ్. అలాగే మరి అందుకే బిల్లీ గ్రహం గారు మరి గొప్ప దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, యు విల్ ఆల్వేస్ బి ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్స్ విల్. ఓకే, ఆ యొక్క స్లైడ్ మీకు తొందరలో ఈ పవర్ పాయింట్ ఆన్ అవుతుందండి. కొంచెం చిన్న ప్రాబ్లం ఉంది, అది ఆన్ అవ్వట్లేదు. అందుకే మీకు నేను జస్ట్ షేర్ చేస్తున్నాను, వినండి. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి, లేదంటే కొంతసేపట్లో మీకు ఆ పవర్ పాయింట్ షేర్ చేయబడుతుంది. ఇఫ్ యు ఆర్ ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, యు విల్ ఆల్వేస్ బి ఇగ్నరెంట్ ఆఫ్ గాడ్స్ విల్. నీవు దేవుని యొక్క వాక్యం విషయాన్ని గ్రహించకపోతే దేవుని చిత్తాన్ని కూడా గ్రహించలేవు. అది దాని అర్థం. దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో నీవు ఉంటే దేవుని చిత్తాన్ని కూడా గ్రహించలేవు. అర్థమవుతుంది కదండి? ఓకే, సో గమనించండి, ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు ఏంటి, మరి పెద్దవారు కూడా చాలా విషయాల్లో మరి మరి కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉన్నారు. చాలా విషయాల్లో అది చేయాలా, ఇది చేయాలా, ఆ తీర్మానం తీసుకోవాలా, ఈ తీర్మానం తీసుకోవాలా అని అనేక విషయాల్లో మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అసలు దేవుని చిత్తం ఏంటి నా జీవితంలో, ఈ విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, అసలు నేను చేస్తున్నది దేవుని చిత్తమేనా కాదా అని వారు ఎలా గ్రహిస్తారో తెలుసండి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనకి ఇంకా వేరే షార్ట్ కట్స్ అంటూ లేవు. చాలా మంది వేరే వేరే షార్ట్ కట్స్ కోసం వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అయితే there is only one way to know God's will, and that is through God's word. దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉన్నదండి, అది దేవుని వాక్యము ద్వారా మాత్రమే. అఫ్ కోర్స్ దేవుడు తన చిత్తాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, మరి కళల ద్వారా, దర్శనం ద్వారా కావచ్చు, మరి పరిస్థితుల ద్వారా, ఇతరత్ర మాధ్యమాల ద్వారా కూడా దేవుడు మన పరిస్థితులు తెలియచేస్తారు. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని వాక్యము, గాడ్స్ వర్డ్. అందుకే బిల్లీ గ్రహం గారు చెప్పినటువంటి మాటల్లో మరి ఎందుకు చాలా మంది దేవుని చిత్తం తెలుసుకోలేకపోతున్నారు, గ్రహించలేకపోతున్నారంటే మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవలేకపోతూ ఉన్నారు, దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానం చేయలేకపోతున్నారు, దాన్ని వారు అధ్యయనం చేయలేకపోతున్నారు. అందుకే మరి ఈ యొక్క బైబిల్ క్లాసెస్ ద్వారా మరి మన దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మరి ఆ క్రమమైన రీతిలో మరి ధ్యానించడం ద్వారా దేవుని చిత్తాన్ని మనందరూ కూడా గ్రహించగలము. ఓకే, మై మైక్ ఈజ్ ఆన్. Maybe you may have some network problem. You will get through. Subject ఏంటంటే yes, my mic is on అండి. Are you not able to hear me? వినిపిస్తుందండి? మిగతా వాళ్ళకి అందరికి వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుంది పాస్టర్. వినిపిస్తుంది. ఓకే, అయితే మీకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉండొచ్చండి. మేబీ ఫ్యూ సెకండ్స్. ఓకే, సబ్జెక్ట్ ఏంటంటే yes, I am అండి. You may have some network problem. Just please wait, hold on, you will get through. Subject ఏంటంటే the Holy Bible, an unparalleled treasure.
నేను మీకు పంపించినటువంటి ఆ యొక్క ప్యాంప్లెట్లు కూడా అది ఉంటుంది, తెలుగులో కూడా. పరిశుద్ధ గ్రంథము, మరి అసమానమైన గొప్ప ధననిధి అయిన పరిశుద్ధ గ్రంథము. అది అసమానమైన గొప్ప ధననిధి అయిన పరిశుద్ధ గ్రంథము. రైట్, ఇప్పుడు మీకు ఆ స్క్రీన్ ఓకే కనిపిస్తుందండి, పవర్ పాయింట్ కనిపిస్తుందా? రైట్, ఓకే, ప్రైజ్ గాడ్. ఓకే, ఇప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుందండి ఫాలో అవడానికి. అది మీకు ముందున్నప్పుడు యూ కెన్ ఎయిదర్ రైట్ ఇట్ డౌన్ ఆర్ యూ కెన్ జస్ట్ ఫాలో ఇట్. హలో, ఓకే, సబ్జెక్ట్ దగ్గరకు వద్దాం ఇప్పుడు. నెక్స్ట్ స్లైడ్ లో అక్కడ ద హోలీ బైబిల్, ఎస్, an unparalleled treasure, an unparalleled treasure అంటే గమనించండి, మరి గొప్ప ధననిధి అయిన అసమానమైనటువంటి మరి ధననిధితో కూడుకున్నటువంటిది పరిశుద్ధ గ్రంథము. సో ఎందుకు మనం దీన్ని అన్పారలల్డ్, అసమానమైనది అని చెప్తున్నామంటే, గమనించండి, దేవుని యొక్క వాక్యాన్ని మరి మనం దేంతో కూడా పోల్చలేం, మిగతా మత గ్రంథాలతో పోల్చలేం, లేకపోతే మిగతా ఇతర గురువులు చెప్పినటువంటి బోధలతో దీన్ని పోల్చలేం. ఇది అద్భుతమైనది, అద్వితీయమైనది, చాలా విశిష్టమైనది. అందుకే మరి గత క్లాసెస్ లో కూడా నేను మీకు బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత గురించి మరి సుమారు ఒక 3-4 క్లాసెస్ లో కంప్లీట్ గా ఆ టాపిక్ తీసుకొని ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్ మీకు సుమారు ఒక 8 పెద్ద మేజర్ పాయింట్స్ కూడా షేర్ చేశాను. కాబట్టి గత క్లాసెస్ లో మరి అటెండ్ అయిన వారు మీరు దానిని ఫాలో అవ్వండి, లేకపోతే కొత్తగా జాయిన్ అయిన వారికి మీరు ఒకవేళ నాకు తర్వాత మెసేజ్ పెడితే ఆ క్లాసెస్ ని రికార్డ్ చేశాము, వాటిని మీకు ఫైల్స్, వీడియో ఫైల్స్ కూడా ఉన్నాయి, అవి మీకు పంపించడం జరుగుతుంది. అక్కడ మనం చాలా మరి ప్రత్యేకమైన రీతిలో స్టడీ చేశాం. వాట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, ప్రత్యేకత, అద్వితీయత ఏంటి? మిగతా ఈ లోకంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎంతో మంది మరి గొప్ప గొప్ప వారు తత్వవేత్తలు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, మరి అనేక విషయాలు మరి తెలిసిన వారు ఉన్నారు, అనేక మత గ్రంథాలు వ్రాయబడుతూ ఉన్నాయి, అనేక పుస్తకాలు వ్రాయబడుతున్నాయి. సో ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల కోట్ల పుస్తకముల మధ్యలో బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏంటో కూడా మరి గత క్లాసెస్ లో మరి మనం ధ్యానం చేశాం. కాబట్టి ఐ వుడ్ కాల్ దిస్ an unparalleled treasure. ఇది ఒక అసమానమైనటువంటి గొప్ప ధననిధి అని నేను దీన్ని చెప్తున్నాను. ఎందుకు ఇది ధననిధి అని చూసినట్టయితే నెక్స్ట్ స్లైడ్ లో మనకు కీర్తనలు 119, 162. దయచేసి ఎవరైనా మైక్ ఆన్ చేసుకుని చదవండి. సామ్ 119, 162. కీర్తనలు 119, 162. మైక్ ఆన్ చేసుకుని ఎవరైనా చదవండి ఒకరు. విస్తారమైన దోపు సొమ్ము చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా. విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వల్లే నీవిచ్చిన మాటలను బట్టి నేను సంతోషించుచున్నాను. చాలు. ఇక్కడ మరి ఇంగ్లీష్ లో ఎవరిదో అక్కడ మైక్ ఆన్ లో ఉన్నట్టుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి. చూడండి, మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. బైబిల్ చదివేటప్పుడు మీరు ఆన్ చేసుకుని మళ్ళీ వెంటనే ఆఫ్ చేయాలండి, లేకపోతే డిస్టర్బెన్స్ గా ఉంటది. కావలిస్తే మీరు వీడియోస్ ఆన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇంగ్లీష్ లో ఆ మాట అక్కడ స్లైడ్ మీద ఉంది, ఎవరైనా చదువుతారండి స్లైడ్ మీద ఉన్న వాక్యం ఇంగ్లీష్ లో? Yes, I rejoice at your word as one who finds great treasure. చూడండి, ఎవరైనా గొప్ప ధనం వాళ్ళకి దొరికింది అనుకోండి, ధనము దొరికితే, నేను మీకు ఒక 2 weeks బ్యాక్ ఒక చిన్న వీడియో క్లిప్ కూడా చూపించాను. మొన్న తెలంగాణలో మరి ఒకరు పొలాన్ని కొని దాన్ని తవ్వుతూ ఉంటే ఆ తవ్వకాల్లో మరి ఒక లంకె బిందె బయటపడిందని, అందులో మరి వెండి, బంగారు అంతా కూడా బయటపడితే అతను చాలా ఎంతో ఆనందాన్ని, మరి ఆనంద బాష్పాలతో చాలా వెరైటీగా వ్యక్తపరిచాడు తన యొక్క సంతోషాన్ని. అంటే ఒక వ్యక్తికి ఆ యొక్క ట్రెజర్ దొరికితే, ధననిధి దొరికితే, గమనించండి, ఎవరిదో మైక్ ఆన్ లో ఉంది, దయచేసి మ్యూట్ చేయండి. దయచేసి మీ మైక్ ఆన్ లో ఉంది, ఎవరిదో మీ మైక్ అన్మ్యూట్ చేయవా? మీ మైక్ ఆన్ లో ఉంది, దయచేసి ఆఫ్ చేయండి, లేదంటే నేను చెప్పే మాటలు మీకు డిస్టర్బెన్స్ గా ఉంటది, అందరికీ క్లారిటీ ఉండదు. రైట్. సో ఆ వ్యక్తి ఏ రీతిగా తనకు లంకె బిందులు దొరికిన తర్వాత ఎంతగా తన ఆనందాన్ని వ్యక్తపరచడం మనం ఆ చిన్న వీడియో క్లిప్ లో చూసాం ఆ దినాన. సో సేమ్ వే ఐ రిజాయిస్ అట్ యువర్ వర్డ్ యాజ్ వన్ హూ ఫైండ్స్ గ్రేట్ ట్రెజర్.
ఇప్పుడు విశ్వాసులుగా లేక దేవుని సేవకులుగా మరి మనము దేని యందు సంతోషించాలి, మనకు దేని యందు ఆనందించాలంటే, నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. నేను మరి దేవుని మరి విశ్వాసులుగా దేవుని సేవకులుగా దేవుని వాక్యమును బట్టి, పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము అంతగా సంతోషించాలి, ఆనందించాలి. ఎస్, ఐ రిజాయిస్ ఎట్ యువర్ వర్డ్ యాజ్ వన్ హూ ఫైండ్స్ గ్రేట్ ట్రెజర్. రైట్, ఇక నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్ళి చూసినట్టయితే అక్కడ మనం చూసే విషయం ఏంటంటే, ఈ యొక్క ట్రెజర్ కి సంబంధించి, అంటే ధననిధి అని మీకు చెప్పాను కదండి. ధననిధి, బైబిల్ గ్రంథము ఒక ధననిధితో సమానం. ఎవరైనా దయచేసి జాన్ బ్లూమ్ అనే ఒక దైవజనుడు చెప్పినటువంటి ఒక కొటేషన్ అక్కడ ఉంది. ఆ కొటేషన్ ఎవరైనా చదవండి. మీ మైక్ ఆన్ చేసి చదవండి. చదివిన The Bible is in mind, not a museum. Don't just come to look and see, but dig, Yes. So the Bible is a mine, not a museum. Don't just come to look and see, but dig, explore and take home some treasure. బైబిల్ అనేది ఇది ఒక గని లాంటిదండి. ఇదేదో ఒక మ్యూజియం కాదు. మనం మ్యూజియంకి వెళ్తూ ఉంటాం, అంటే పాత కాలానికి, పురాతన కాలానికి సంబంధించినటువంటి వస్తువులు అన్ని కూడా పెట్టి ఉంటాయి. అందులో వెళ్ళి అలాగా మనం చూసేసి లేక అక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతాం. అయితే ఇది బైబిల్ అనేది అలాంటిది కదంటే ఏదో అలాగ తిరగేసి పైపైన చదివేసి వెళ్ళిపోవడం కాదు. కానీ బైబిల్ అనేది ఒక గని లాంటిది కాబట్టి మరి మీరు అందులో నుంచి మరి బంగారు, వెండి అవన్నీ కూడా ఇతరత్ర మరి అవన్నీ కూడా బయట పడాలంటే మీరు ఏం చేయాలి? తవ్వాలి. తవ్వినప్పుడే అక్కడ మీకు ఆ ధననిధి బయటపడుతుంది. అప్పుడే మీరు ఆ ధననిధిని ఇంటికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ అనేది మ్యూజియం కాదు, ఇది ఒక మైన్. ఇది ఒక మ్యూజియం కాదు, కానీ అది ఒక బంగారు గని కాబట్టి దాన్ని మనము తవ్వాలి. అందుకే ప్రతిదినం కూడా మనం పరిశుద్ధ గ్రంథాన్ని తవ్వాలి. మరి ఈ యొక్క బైబిల్ క్లాసెస్ మనం అటెండ్ అవ్వడం ద్వారా ఎలా తవ్వాలో మరి దానికి సంబంధించిన కొన్ని వివరాలను నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. కాబట్టి ఇవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి, అంటే నాకు ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి వాటిని మీతో పంచుకోబోతున్నాను. ఎలాగా నేను మరి త్రవ్వుతూ ఉన్నానో, ఏ రీతిగా మరి నేను ఇందులో ఉన్నటువంటి ట్రెజర్ ధననిధిని నేను కూడా చూడగలుగుతున్నాను, పొందుకోగలుగుతున్నాను, అనుభవించగలుగుతున్నాను, వాటిని కూడా నేను పంచుకోబోతున్నాను. కాబట్టి ఇవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. మరి మనం స్టడీ చేయబోయే నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్లయితే ఎవరైనా దయచేసి అది ఒక్కొక్కటి ఆ టాపిక్స్ 1 by 1 చదవగలరా? ఈ రోజు మనం స్టడీ చేయబోయే టాపిక్స్, అఫ్ కోర్స్ ఈ రోజు వీటిని మనం కంప్లీట్ చేసుకోకపోవచ్చు. అయితే మనకు characteristics of God's word, reasons of reading the Bible, main theme of the Bible, blessings of God's words, 7 reasons to know God's word, 7 main themes, facts about God's word, 7th one, way to read God's word. ఎస్, ఇక్కడ 7 టాపిక్స్ ఉన్నాయండి. అయితే మీరు గమనించాల్సింది ప్రతి టాపిక్ కి స్టార్టింగ్ లో 7 ఉంది కదా. 7 characteristics of God's word, 7 reasons, 7 main themes, 7 blessings, 7 conditions, 7 facts, 7 ways. రైట్? ఓకే, మొట్టమొదటి అంశం ఏంటంటే ఈ రోజు మనం స్టడీ చేయబోయే టాపిక్ లో 7 characteristics of God's word. దేవుని వాక్యమునకు ఉన్నటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి, there are many characteristics, not just only 7, but out of many we're going to see here 7. మరి ఎన్నో దేవుని వాక్యానికి సంబంధించిన లక్షణాలు మనం చూడగలం. అయితే వాటిలో కొన్ని 7 మాత్రం నేను వాటిని ఇక్కడ హైలైట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. వాటిని ఇప్పుడు మరి మనము స్టడీ చేద్దాం. కాబట్టి రాసుకుంటున్న వారు దయచేసి ఆ స్లైడ్ మీద మీకు అన్ని కనిపిస్తున్నాయి కాబట్టి మరి దేవుని వాక్యమునకు సంబంధించినటువంటి 7 లక్షణములు అనే ఒక హెడ్డింగ్ లాగా మీరు రాసుకొని ఒకదాని క్రింద ఒకటి రాసుకోవచ్చు. అక్కడ పాయింట్ ఉంటుంది, దాని ప్రక్కనే మరి రెఫరెన్స్ కూడా ఉంటుంది. మనం ఆ రీతిగా ఒక్కొక్క రెఫరెన్స్ కూడా చదువుకోబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా మరి ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక్కొక్కరు రెడీగా ఉన్నట్లయితే ఆ స్క్రిప్చర్ పోర్షన్ మీకు కనిపిస్తుంది కాబట్టి ఆ టెక్స్ట్ ఒక్కొక్కటి కూడా మరి ఈ రోజు మరి వాటిని చదువుకోబోతున్నాం. చదివిన తర్వాత నేను వాటిని క్లుప్తంగా బ్రీఫ్ గా మీతో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, 7 characteristics of God's word లో ద ఫస్ట్ వన్, మొట్టమొదటిది ఏంటంటే
ఇటర్నల్. దేవుని యొక్క వాక్యము నిత్యమైనది. ఎవరైనా 119వ కీర్తన 89వ వచనాన్ని చదవండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది, నీ విశ్వాస్యత తరతరములుండును. చాలండి. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. రైట్. దేవుని వాక్యముకున్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే చూడండి, ఆయన వాక్యము ఎప్పుడు కూడా నిత్యము నిలకడగా ఉంటుంది. నిత్యము నిలిచేది, నిత్యము ఆది నుంచి ఏది ఉంది అని గనక మనం చూసినట్టయితే, వాట్ ఈస్ దేర్ ఫ్రమ్ ద ఇటర్నిటీ, ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ది యూనివర్స్, ఈ యొక్క సృష్టి ఆరంభము నుంచి గనక చూస్తే చూడండి ఏది ఉంది అని గనక మనం చూస్తే, అందుకే బైబిల్లో మొదటి గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం, ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆది యందు అని మనం చదువుతాం కదండి బైబిల్లో. ఆది యందు ఎవరున్నారు? దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈ యొక్క ఇటర్నల్, నిత్యమైనది లేక నిత్యత్వంలో ఉన్నది అనే అంశం మీద ఇప్పుడు నేను కొన్ని విషయాలు మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి మీ దృష్టి అంతా కూడా మరి అటు ఇటు డిస్టర్బెన్స్ లేకుండా మరి మీరు జాగ్రత్తగా వినాలని, మరి అక్కడక్కడ అవసరమైతే నోట్ చేసుకోవాలని కూడా కోరుతున్నాను. మరి ఆది యందు ఎవరున్నారు? దేవుడున్నాడు అని ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినట్టయితే మీరు చదవాల్సిన అవసరం లేదు, కానీ ఆది యందు వాక్యం ఉండెను అని మనం చూస్తున్నాం. ఆది కాండంలోనేమో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనున్నది. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మరి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అక్కడ వ్రాయబడింది. కాబట్టి మరి అనాది నుండి, మొదటి నుండి, సృష్టి ఆరంభము నుండి కూడా ఎవరున్నారంటే దేవుడున్నాడు. అలాగే ఇప్పుడు యోహాను సువార్తలు మనం చూసినట్టుగా ఆ దేవుడు ఎవరు అంటే వాక్యమైనటువంటి దేవుడు అని మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆది నుంచి ఎవరున్నారు? గాడ్. ఆది నుంచి ఎవరున్నారు? వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి మొదటి నుంచి ఉన్నది దేవుని యొక్క వాక్యము. ఆ వాక్యమై ఉన్న దేవుడే ఇక తర్వాత మరి కృపా సత్య సంపూర్ణుడిగా, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించునని యోహాను సువార్త 1:14లో మనం చదువుతాం. కాబట్టి వాక్యం అనుకున్న లక్షణం ఏంటంటే చూడండి, మన చేతుల్లోని పరిశుద్ధ గ్రంథం ఇది ఎంత మరి దీనికి ఎంత శక్తి ఉన్నది అని గనక మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యము మరి మొదటి నుంచి కూడా ఇది ఉన్నది. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఏం చెప్పారంటే మత్తయి సువార్త 5:18లో, మత్తయి సువార్త 5:18లో ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అనగా దేవుని వాక్యమునుకున్నటువంటి ఆ నిశ్చయత, ఆ విషయాన్ని ప్రభు వారు అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వాక్యం మనం చదువుతున్న వాక్యం ఏంటంటే ఆది నుంచి ఉన్నటువంటి వాక్యము. ఆది నుంచి ఈ ప్రపంచంలో చూడండి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి కదా, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి కదా, ఎంతో మంది మరి జ్ఞానం కలిగిన వారు ఎన్నో ఫీల్డ్స్ కి సంబంధించిన పుస్తకాలు రాశారు కదా. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ తర్వాత వచ్చినవి. అయితే వీటికి ఆ యొక్క లక్షణము లేదు, ఇటర్నల్. దే ఆర్ నాట్ ఇటర్నల్. అయితే బట్ వేరస్ గాడ్స్ వర్డ్ ఇస్ ఇటర్నల్. కాబట్టి దేవుని యొక్క వాక్యము అది నిత్యత్వము నుంచి, ఆది నుంచి ఉన్నది దేవుని యొక్క వాక్యము. కాబట్టి అందుకే అది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణముగా మనం చూస్తున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం మీద మనం అంతగా ఆధారపడవచ్చు. ఎందుకంటే ఇది మధ్యలో రాలేదు. సృష్టి ఆరంభము నుండి ఉన్నటువంటి దేవుడే తర్వాత వాక్యముగా మారినటువంటి ఆ దేవుడిగా మనం చూస్తున్నాం. ఆ విషయాలు మనకి ఇందులో ఆది కాండము నుంచి వ్రాయబడ్డాయి. మరి ఇవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథము, మరి పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన గ్రంథం కాబట్టి దీన్ని మరి మనము నమ్మవచ్చు. ఎస్, గాడ్స్ వర్డ్ ఈజ్ ఇటర్నల్. ఇక రెండవదిగా ఎవరైనా చదవండి, స్లైడ్ మీద ఉన్న రెండవ పాయింట్ ఏంటండి? దైవజనుడు రెండవ పాయింట్, దైవజనుడు ఇన్స్పైర్డ్ అంటే ప్రేరేపించినటువంటి. చదవండి బ్రదర్. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన
ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ గమనించండి, లేఖనములు ఏ రీతిగా కలిగాయి, ఏ రీతిగా ఉనికిలోకి వచ్చాయని మనం చూస్తే దైవావేశం వలన ఈ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం, పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా దైవావేశం వలన ఈ యొక్క లేఖనములు కలిగాయి. ఈ దైవావేశము అనే మాట గమనించండి. మనం గనక ఈ గ్రీక్ చూస్తే, ఎందుకు గ్రీక్ చూడాలంటే ఒరిజినల్ గా పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడింది, క్రొత్త నిబంధన గ్రీక్ భాషలో వ్రాయబడింది. కాబట్టి ఆ గ్రీకు భాషలో మరి ఆ దైవావేశమునకు ఏ మాట వాడబడింది అని కనుక చూస్తే, అక్కడ మీరు స్లైడ్ మీద చూస్తున్నారు కదండి, థియోప్నెస్టోస్ అనే పదం వాడారండి. దానికి అర్థం ఏంటంటే దేవుడు ఊదెను అని అర్థం. అంటే ఈ దేవుడు ఊదెను అనే మాట మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తామని చేసినప్పుడు, దేవుడు వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే దేవుడు ఆదాముని, మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు ఆయనే కలుగు చేసుకొని ఆయన యొక్క జీవవాయువు ఊదగా మరి నరుడు మరి సృష్టించబడ్డాడు అనే విషయాన్ని చూస్తున్నాం. అయితే ఇప్పుడు అదే మాట ఇక్కడ 2 తిమోతి 3:16 కూడా వాడారు. అంటే దానికి అర్థం ఏంటి? ఇప్పుడు లేఖనాలు కూడా ఎలా కలిగాయి? దేవుడు ఊదగా కలిగెను అనగా దాని అర్థం ఏంటంటే, అక్షరాల ఏదో ఉఫ్ అని నోటితో ఊదడం కాదు, కానీ దాని అర్థం ఏంటంటే దేవుడే కలుగు చేసుకొని, దేవుడే గ్రంథకర్తగా ఉండి, దేవుడే ఆయన ఎన్నుకున్నటువంటి మరి సేవకుల ద్వారా దేవుడే తన యొక్క మాటలను ఆయన వ్రాయించున్నాడు. ఇది మనుషుల కల్పిత కథలు కాదు, లేకపోతే మనుషులు వారికి నచ్చినట్టుగా వారికున్న జ్ఞానాన్ని బట్టి వారికున్న సొంత తెలివిని ఆధారం చేసుకుని ఎవరికి ఏ ఒక్క మాట కూడా వ్రాయలేదు. కానీ దేవుడే వ్రాయించగా, దేవుడే బయలుపరచగా, దేవుడే వ్రాయించగా మరి ఇవి ఉనికిలోకి వచ్చాయి. ఇవి ఆ రీతిగా దైవావేశం ద్వారా మరి వ్రాయబడినటువంటి గ్రంథమే మరి పరిశుద్ధ గ్రంథము. అందుకే ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటికి పరిశుద్ధ గ్రంథానికి తేడా ఏంటి అని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథము దేవుని ఆత్మ ద్వారా, దైవావేశం ద్వారా మరి కలిగినటువంటి గ్రంథము. వేరాజ్ ఆల్ అదర్ బుక్స్, ఈ ప్రపంచంలోని మిగతా పుస్తకాలన్నీ కూడా ఆ రచయితలు ఎవరైతే పుస్తకాలు రాశారో వారికున్న తెలుగుని బట్టి, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న అనుభవాన్ని బట్టి వారు రాశారు. కానీ పరిశుద్ధ గ్రంథం అయితే అలా వ్రాయబడలేదు. దైవావేశం వలన ఇది వ్రాయబడింది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మన చేతుల్లో ఉన్న గ్రంథం ఏంటో తెలుసండి, ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎవరైనా దీని గురించి ఏదైనా మాట్లాడితే, లేకపోతే మన విశ్వాసాన్ని గురించి అడిగితే మీరేమీ భయపడాల్సిన పని లేదు. మనం ధైర్యముతో మరి సమాధానం చెప్పగలం. 1 పేతురు 3:15 ప్రకారం మరి మన విశ్వాసమును హేతువడు ప్రతి వారికి కూడా మరి మనం సాత్వికముతోను మరి శుద్ధ మనసుతో మరి వారికి చెప్పాలని, సిద్ధ మనసు కలిగి ఉండాలని రాయబడింది కదండి. కాబట్టి ఈ యొక్క బైబిల్లో ఉన్న విషయాల గురించి కానీ, మన ప్రభువు గురించి కానీ, పరిశుద్ధ గ్రంథం గురించి కానీ మనము ధైర్యంతో చెప్పగలం. ఎందుకంటే ఇదేదో మనుషుల కల్పితా కథలు కాదు, మనుషులు వారికి నచ్చినట్టుగా రాసిన పుస్తకము కాదు. ఎందుకంటే మనం గనక పేతురు రాసిన పత్రిక, 2 పేతురు పత్రికలో 1వ అధ్యాయము 20-21 కనుక చూస్తే, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరు. చూస్తారండి, ఆ వర్డ్ అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలంగా పలికిరి. అంతేకాని వారి యొక్క ఊహను బట్టి చెప్పలేదు, వారి యొక్క సొంత తెలివిని, జ్ఞానమును, అనుభవాన్ని ఆధారం చేసుకుని రాయలేదు. మనుషుని ఇచ్చ నుండి ఈ పరిశుద్ధ గ్రంథము రాలేదు. కానీ మనుషులందరూ కూడా, అనగా గ్రంథకర్తలు, సుమారు 40 మంది గ్రంథకర్తను దేవుడు ఎన్నుకున్నాడు. సుమారు 1600 సంవత్సరాల కాల వ్యవధిలో మనకు మొత్తం ఈ యొక్క 66 పుస్తకాలు, పాత నిబంధనలు 39, కొత్త నిబంధనలు 27 గ్రంథాలు మనకున్నాయి. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినటువంటి గ్రంథముగా మనం దీన్ని చూస్తున్నాం. కాబట్టి అందుకే మనం పరిశుద్ధ గ్రంథాన్ని అంతగా ప్రేమించాలి. మరి అంత ధైర్యంతో
మనము దీన్ని మరి బయటకు వెళ్ళినప్పుడు తీసుకుని వెళ్ళవచ్చు. ఒకవేళ ఎవరైనా పరిశుద్ధ గ్రంథం గురించి కానీ, మరి మన ప్రభు గురించి కానీ, మన విశ్వాసాన్ని గురించి మరి ఆ ప్రశ్న ఈ ప్రశ్న కనుక అడిగితే మనం ఏమీ భయపడాల్సిన పని లేకుండా ధైర్యముతో మనం వారికి చెప్పగలం. ఎందుకంటే ఈ లేఖనాలు, ఈ యొక్క మనం ఏదైతే చదువుతున్నామో ఇది మనుషుని ఇచ్చ నుండి, ఊహ నుండి కలిగినవి కాదు, కానీ దేవుడే వీటిని ప్రేరేపించాడు. దేవుడే వీటిని సో what is Bible? What is the characteristic of God's word? It is inspired by God and by the Holy Spirit. ఇక 3వ లక్షణంలోకి వెళ్దాం. ఎవరైనా చదవండి, స్లైడ్ మీద చూస్తున్నారు కదా. 3వ లక్షణం, దేవుని వాక్యానికి ఉన్న 3వ లక్షణం, హెబ్రీ పత్రిక 4:12. వాక్యము సజీవమై బలం కలదై రెండంచుల ఖడ్గము ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుచున్నది. గమనించండి, ఇందులో మనకు 2 లక్షణాలు ఉన్నాయండి. ఆ 2 కూడా ఒకటి తర్వాత కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ లివింగ్. గాడ్స్ వర్డ్ ఈజ్ లివింగ్. తెలుగులో మనకు సజీవమై, దేవుని వాక్యం ఎలా ఉందంటండి, సజీవముగా ఉన్నది. అందుకే చూడండి, మిగతా పుస్తకాలకు ఈ యొక్క వాక్యాన్ని మనం చదివినప్పుడు మనం పొందుకునే ఆ అనుభవం చాలా వేరుగా ఉంటుంది. ఇది సజీవమైంది కాబట్టి. ఎందుకు? మన దేవుడు సజీవమైన వాడు. ప్రకటనలో ప్రభు చెప్పినట్టుగా ఎదుగో నేను సజీవుడనే ఉన్నానని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి మన దేవుడు ఎవరు? వాక్యమైన దేవుడు. మరి మన దేవుడు సజీవమైన దేవుడు కాబట్టి మరి వాక్యం కూడా ఎటువంటిది? ఇది కూడా సజీవమైనదే. ఇది మృతమైంది కాదు, ఇది ఏదో ఎక్స్పైరీ అయిపోయింది కాదు, ఇది అవుట్డేట్ అయిపోయిన పుస్తకం కాదు. ఈ లోకంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ కొంతకాలానికి అవుట్డేట్ అయిపోతాయి, ఎక్స్పైరీ అయిపోతాయి కదండి. అన్ని కూడా అవుట్డేట్ అయిపోతాయి, మళ్ళీ కొత్త వస్తాయి, మళ్ళీ కొత్త వాటి మీద రాస్తారు. అయితే ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం, అవుట్డేట్ కాని పుస్తకం, ఎక్స్పైరీ కాని పుస్తకం ఏదైనా ఉన్నది అంటే అది దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము. సో ఇట్ ఈస్ లివింగ్. God is living, God's word also is living. కాబట్టి when you read God's word, what happens? Living word comes to your life. It becomes so alive to us. అందుకే దేవుని వాక్యం చదివినప్పుడు ఇది మనకు చాలా మరి మనలో గొప్ప జీవాన్ని నింపేదిగా ఉన్నదండి. ఇది సజీవమైంది కాబట్టి అందుకే మన పరిస్థితికి అనుగుణంగానే దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నారు. మీరు ఏదైనా ఒక పరిస్థితిలో ఉంటే చూడండి, మీరు కనుక ఆ పరిస్థితుల్లో యథార్థ హృదయంతో దేవుని వాక్యం మీదకు వెళ్ళండి, ఏం జరుగుతుంది? సజీవమైనటువంటి వాక్యము మీతో సూటిగా మాట్లాడుతుంది. మన పరిస్థితికి తగ్గట్టుగానే, మన యొక్క పరిస్థితులకు అనుగుణంగానే ప్రభు మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? వేరే పుస్తకాలు చదివితే మనకు అలా అటువంటి అనుభవం రాదు కదా. అయితే బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ లివింగ్, so you will get that experience of life from the living word of God. అందుకే దేవుని యొక్క వాక్యం సజీవమైనది. ఇక ఇందులోనే ఇదే హెబ్రీ 4:12లో 2వ లక్షణం కూడా ఉన్నదండి. దేవుని యొక్క వాక్యం ఉన్న లక్షణంలో అదేంటంటే అది ఇట్ ఈస్ యాక్టివ్. దేవుని వాక్యం సజీవమై బలం అన్నది. ఇంగ్లీష్ లో ఇట్ ఈస్ యాక్టివ్, వేరే వర్డ్స్ కూడా దానికి వాడడం జరిగింది. అయితే అది దానికి బలం ఉంది. సిన్స్ ఇట్ ఈస్ లివింగ్, ఇట్ ఈస్ యాక్టివ్. అది సజీవంగా ఉంది కాబట్టి, సజీవంగా ఉందంటే దానికి ఏమున్నది? బలం ఉన్నది, శక్తి ఉన్నది. ఇట్ హాస్ గాట్ పవర్. అవును, ఇది వాస్తవం. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు వాక్యానికి శక్తి ఉన్నది కాబట్టి మన పరిస్థితి ఏదైనా కూడా మరి ప్రభువుకు తెలుసు కాబట్టి ఆ వాక్యాన్ని మార్చే, ఇప్పుడు చాలా భయంకరమైన వ్యక్తులు, మరి నేను కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నప్పుడు ఆశ్చర్యపోతుంటాను. మరి వారు మరి తమ గత జీవితంలో మరి భయంకరమైనటువంటి మరి మర్డరర్స్ గా, హత్య చేసిన వారుగా, హంతకులుగా ఉండవచ్చు, వ్యభిచారులుగా ఉండవచ్చు, మరి ఇతరులు మోసం చేసిన వారుగా ఉండవచ్చు, రౌడీలుగా ఉండవచ్చు. అయితే అటువంటి వారు మరి దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, లేక ఆత్మదేవుడు వారిని ప్రేరేపించినప్పుడు, ఒక వాక్యం వారి యొద్దకు వారి మనసులోకి వెళ్ళినప్పుడు, ఆ వాక్యం మీద వారు దృష్టి పెట్టినప్పుడు ఏం జరిగిందంటే అంత భయంకరమైనటువంటి వ్యక్తులు కూడా మారారు. అంత భయంకరమైనటువంటి కఠిన హృదయులు కూడా ఏ రీతిగా వారు మారారు? ఎలా మారారు అంటే కేవలము దేవుని వాక్యము వారు వినుట ద్వారా. అందుకే వినుట వలన వారికి విశ్వాసం కలిగింది కాబట్టి వారు మారగలిగారు. మరి ఎవరు మార్చారు? పాస్టర్ గారు మార్చారా? లేదు. ఎవరు మార్చారు? దేవుడే. ఎలా మార్చారు? దేని ఉపయోగించుకొని? తన వాక్యమును ఉపయోగించుకొని. అందుకే ఈ రోజుల్లో కూడా మరి ప్రజలు ఏ రీతిగా గమనించండి, మరి పెంతెకోస్తు దినాన
మరి పేతురు నిలబడి ఆ దినాన ఆయన సువార్త ప్రకటించినప్పుడు 3,000 మంది రక్షణ పొందారు. ఎలా మారారు వారందరూ కూడా, ఎలా రక్షణ పొందారు మీరు కనుక చూస్తే అపోస్తుల కార్యాలు మీరు తీయాల్సిన అవసరం లేదు, కానీ వింటే సరిపోతుంది. అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయంలో చూడండి, ఆయన ఏం చేశారంటే మరి ఆ 2వ అధ్యాయం 17 నుండి మొదలుకొని చూస్తే అలాగా ఆయన ఏం చేశారంటే యోవేలు గ్రంథంలో మరి ఉన్నటువంటి వాక్యములు అక్కడ ఆయన తీసుకొని మరి ఆయన ఆ ప్రజలకు ఆ దినాన్న వచ్చినట్టు సుమారు అక్కడ 16 దేశాల నుండి అక్కడికి ఆ పెంతెకోస్తు పండుగను జరుపుకోవడానికి యెరూషలేముకు వచ్చారు. వస్తే అక్కడ వారి మీదకి దేవుని యొక్క ఆత్మ రావడం ద్వారా అపోస్తలుల మీదకి వారందరూ కూడా ఆత్మ చేత నింపబడి ఆ దినాన్న మరి అక్కడ అందులో ముఖ్యంగా పేతురు నిలబడి ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడై ఆయన యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి మాటలు మరియు 17 వచనంటూ ఉంటాయి. అవి చెప్పుడు ద్వారా మరి వారు ఆత్మదేవుడు వారిలో హృదయంలో వారి హృదయంలో కార్యం చేయటం ద్వారా ఏం జరిగిందో తెలుసండి. 37 మీరు చూస్తే అపోస్తల కార్యాలు 2:37 వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అక్కడ ఫుట్ నోట్స్ ఉంటుంది, కింద మీరు ఫుట్ నోట్లు చూస్తే పొడవబడి అని ఉంటుంది. పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తులను అడగగా. చూడండి, వాట్ అన్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. చాలా అద్భుతమైనటువంటి అనుభవం కదండి అది. అంటే వారు ఏ రీతిగా మారారు. సుమారు 3,000 మంది ముందుకు వచ్చి అయ్యా ఇప్పుడు చెప్పండి మేము ఏం చేయాలి అని పశ్చాత్తాపడి మరి ఒప్పించబడి ఏ రీతిగా రక్షణ పొంది బాప్తిస్మం తీసుకున్నారంటే వారు ఈ మాట విని, ఏ మాట విని? దేవుని వాక్యం విని. ఎందుకు దేవుని మాట వింటే అంతగా ఒప్పించబడ్డారు? బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ లివింగ్ అండ్ ఇట్ ఈస్ యాక్టివ్. దేవుని యొక్క వాక్యం సజీవమై బలము కలదు కాబట్టి, దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉంది కాబట్టి వారు మారారు. వారు ముందుకు వచ్చి అయ్యా అపోస్తలారా చెప్పండి ఇప్పుడు మేము ఏం చేయాలి? అవును మేము పాపం చేశాం, ఇప్పుడు మనం ఏం చేయాలి అని వారు తమ పాపాల విషయమే ఒప్పించబడ్డారు. ఈ రోజుల్లో కూడా ప్రజలు ఏ రీతిగా ఒప్పించబడగలరంటే అది మన ద్వారా కాదండి, కేవలము దేవుని ద్వారా మాత్రమే. ఎందుకంటే దేవుని వాక్యానికి ఏముంది? బలమున్నది. ఎస్, ఇట్ ఈస్ లివింగ్ అండ్ యాక్టివ్. ఇట్ ఈస్ లివింగ్ అండ్ యాక్టివ్. ఇక 5వ పాయింట్ లోకి వెళ్దామండి. ఎవరైనా స్లైడ్ మీద ఉన్న 5వ పాయింట్, అలాగే రెఫరెన్స్ కీర్తనలు 19:7 చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. చాలండి. సో ద క్యారెక్టరిస్టిక్ లేకపోతే ద క్వాలిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్ హియర్ ఇస్ పర్ఫెక్ట్ కదండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం మనకు తెలుగులో అది యథార్థమైనది అని ఉన్నది. ఇంగ్లీష్ లో అయితే ఇట్ ఈస్ పర్ఫెక్ట్, అంటే అది ఇంకా చాలా పరిపూర్ణమైనది. పర్ఫెక్ట్ అంటే సాధారణంగా మనం ఎందుకు వాడతామంటే అక్కడ ఏవి కూడా ఇక తప్పులు, అందులో ఏ తప్పులు కూడా ఏ దోషము కూడా లేదు. అందుకే ఆయన ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, లేక అది పవిత్రమైనది, లేక అవి సత్యమైనవి, అవి న్యాయమైనవి, అవి నిర్దోషమైనవి. ఇక అంటే దేవుని యొక్క వాక్యములో ఎటువంటి తప్పిదములు లేవు, ఎటువంటి తప్పిదం లేదు. గాడ్స్ వర్డ్ ఈస్ పర్ఫెక్ట్, ద బైబిల్ ఈస్ పర్ఫెక్ట్. అయితే గమనించండి, చాలా మంది మొదటి నుండి ఇప్పటి వరకు కూడా బైబిల్లో ఎన్నో తప్పులు పట్టుకోవాలని, అందులో అక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేయాలని, ఏదో కొంత ప్రాబ్లం చేయాలని చూశారు. గతంలో చాలా మంది ఆ రీతిగా మరి బైబిల్లో ఏవైనా తప్పిదములు ఉన్నాయో వెతికారంటే. వారిలో నేను కొన్ని సాక్ష్యాలు వింటున్నప్పుడు మరి ఒక దైవజనుడు మరి చెప్పినటువంటి సాక్ష్యం, ఆయన ఒకప్పుడు అన్యుడే, ఆయన చేసిన పని ఏంటంటే బైబిల్లో ఎక్కడెక్కడ తప్పిదాలు ఉన్నాయో పట్టుకుందామని స్టార్ట్ చేశాడు. బైబిల్ చదవడం స్టార్ట్ చేశాడు. బైబిల్ ఎక్కడెక్కడ తప్పిదములు ఉన్నాయో పట్టుకొని దాన్ని హైలైట్ చేసి అందరికీ చెప్పి, ఇదిగో మీ బైబిల్లో కూడా తప్పులు ఉన్నాయి, ఇది కూడా మరి ఇది పెద్ద పర్ఫెక్ట్ ఏం కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేశాడంట. అయితే ఏం జరిగిందంటే ఆయన ఎప్పుడైతే ఆ రీతిగా వాక్యం చదవడం ప్రారంభించాడో, ఇందులో ఎక్కడైనా తప్పిదాలు దొరుకుతాయా అని చూశాడో, చూడండి ఆయన ఒక్క తప్పిదము కూడా చూడలేకపోయాడు. సో హీ కేమ్ టు కంక్లూజన్ దట్ బైబిల్ ఈస్ పర్ఫెక్ట్. దేవుని యొక్క వాక్యం ఇది మరి సంపూర్ణమైనది, ఇందులో న్యాయమైనవి ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి తప్పిదము లేదు, ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అనే ఒక విషయానికి ఆయన ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన చెప్పాడు, ఇదిగో నేను బైబిల్లో ఉన్న తప్పిదములు ఎక్కడెక్కడ తప్పిదములు రాయబడ్డాయో వెతుకుదామని ప్రయత్నించాను. అయితే వాక్యం చదువుతుండగా ఏం జరిగిందంటే
నాలో ఉన్న తప్పిదములను ఈ బైబిలే పట్టుకుంది, నాలో ఉన్న తప్పిదములే ఈ బైబిల్ నాకు చూపించింది, నాలో ఉన్నటువంటి లోటుపాట్లు లేక నేను చేసేటటువంటి పాపములే ఈ బైబిల్ నాకు చూపించింది, అంతేకాని బైబిల్లో ఏ తప్పిదములు లేవండి అనే ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని ఒక దైవజనుడు చెప్పడం జరిగింది. అది వాస్తవం అండి, కరెక్ట్. We have to accept for the fact that Bible is ఎటువంటి తప్పిదములు లేవు. సో దట్ ఈస్ వై వీ కెన్ రిలై ఆన్ గాడ్స్ వర్డ్. అందుకే మనం బైబిల్ ని మరి ప్రతి పదము, ఆది కాండము మొదటి అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు కూడా మనం దీన్ని నమ్మవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ పర్ఫెక్ట్. బికాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్, సో దట్ ఈస్ లీడింగ్ us టు ద నెక్స్ట్ పాయింట్. ఎవరైనా దయచేసి ఇదే సేమ్ వర్స్ మనం చూసినట్టయితే కీర్తనలు 19:7 ఏముంది? యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, యెహోవా శాసనము నమ్మదగినది. దాన్ని అండర్లైన్ చేయండి. ట్రస్ట్ వర్ది, ఇంగ్లీష్ లో అయితే ట్రస్ట్ వర్ది అని ఉంది, తెలుగులో నమ్మదగినది. అవునండి, కరెక్ట్. ఇది పర్ఫెక్ట్ కాబట్టే, అంటే ఇందులో దేవుని యొక్క వాక్యంలో ఎటువంటి తప్పిదములు లేవు కాబట్టే ఎంతో మంది చరిత్రలో ప్రయత్నం చేశారండి. ఎంతో మంది ఇందులో తప్పిదములు ఎక్కడెక్కడ దొరుకుతాయి పట్టుకుందాం, దీన్ని కూడా హైలైట్ చేద్దాం, చేసి అందరికీ మరి చెప్పి మరి బైబిల్ గురించి కూడా చెడుగా ప్రచారం చేద్దామని అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఏ ఒక్కరు కూడా ఎటువంటి తప్పిదములు కూడా ఇందులో పట్టుకోలేకపోయారు. ఇంకా చెప్పాలంటే వాస్తవం ఏంటంటే, ఎవరైతే అలా ప్రయత్నం చేశారో వారిలో ఉన్న తప్పిదములే వాక్యం వారికి చూపించి వారిని మార్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. అటువంటి సాక్ష్యాలు కూడా మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క 5వ పాయింట్ 6వ పాయింట్ చూడండి, కనెక్షన్ చూస్తున్నారు కదా. సో బికాస్ గాడ్స్ వర్డ్ ఈస్ పర్ఫెక్ట్, ఇట్ ఈస్ ట్రస్ట్ వర్ది. దేవుని వాక్యము అది, అందులో ఎటువంటి తప్పిదములు లేవు కాబట్టి ఇప్పుడు అది నమ్మదగినది. వీ కెన్ వెరీ వెల్ ట్రస్ట్ గాడ్స్ వర్డ్ ఫ్రమ్ కవర్ టు కవర్, ఫ్రమ్ జెనిసిస్ చాప్టర్ 1 టు రెవల్యూషన్ ది లాస్ట్ చాప్టర్. దేవుని యొక్క వాక్యంలో ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి ఇక ప్రకటన చివరి అధ్యాయం వరకు కూడా మనం దీన్ని నమ్మొచ్చండి. వీ కెన్ వెరీ మచ్ ట్రస్ట్ అండ్ రిలై అండ్ డిపెండ్ ఆన్ గాడ్స్ వర్డ్. అందుకే ఇందులో ప్రభు చెప్పే ప్రతి మాట కూడా మనం నమ్మవచ్చు. ఇందులో అనేక విషయాలు చెప్పబడే, రాబోయే రోజుల్లో మనం ఒక్కొక్కటి కూడా మరి ఒక క్రమమైన రీతిలో సిస్టమాటిక్ వేలో నేర్చుకోబోతున్నాం. దేవుని వాక్యంలో అసలు దేవుడు ఎవరు, రైట్? ఈ రోజుల్లో చాలా మంది వెతుకుతున్నారు, దేవుడు ఎవరు, దేవుడు ఉంటే కనబడతాడా, దేవుడు ఉంటే మాట్లాడతాడా, దేవుడు ఉంటే ఎందుకు ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి, అసలేంటి దేవుడు ఉన్నాడా లేడా, ఈ సృష్టి ఎలా వచ్చింది, ఈ సృష్టి ఎవరు చేశారు, లేకపోతే ఎలా వచ్చింది, అలాగే మనుషులు ఎవరు చేశారు, మనిషి కోతుల నుండి వచ్చాడా, లేకపోతే ఎవరు చేశారు, లేకపోతే ఈ పాపం అంటాం, ఈ పాపం ఎలా వచ్చింది, ఈ ఎన్నో చెడు కార్యాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని అనేక అంశాల మీద అనేక రకాల అభిప్రాయాలు కలిగి కన్ఫ్యూజన్ లో ఉంటూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం మాత్రము చాలా స్పష్టమైన రీతిలో, గమనించండి, మనము దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నా, ఆయన సృష్టి గురించి తెలుసుకోవాలనుకున్నా, పాపం గురించి తెలుసుకోవాలనుకున్నా, మనుషుని ఉనికి గురించి తెలుసుకోవాలనుకున్నా, అలాగే మరి సంఘం గురించి తెలుసుకోవాలనుకున్నా, అన్ని అంశాల గురించి కూడా మరి చాలా స్పష్టమైన రీతిలో దేవుడు మన కొరకు వ్రాయించాడండి. అంటే మనం ఏ అంశాలు తెలుసుకోవాలో, ఒక మనిషిగా ఏ అంశాలు తెలుసుకోవాలో అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ వేలో, చాలా బ్యాలెన్స్డ్ వేలో దేవుడు తన వాక్యంలో అన్ని కూడా మన కొరకు వ్రాయించాడు, అన్ని కూడా మన కొరకు ఆయన ఇందులో పొందుపరిచాడు. అయితే ఇప్పుడు మనం వాటిని ధ్యానించి మనం పొందుకోవడం అనేది మన ముందు ఉన్నటువంటి బాధ్యత. కాబట్టి అనేక మంది అనేక అభిప్రాయాలు కలిగి ఉంటూ ఉండగా వాక్యంలో, అందుకే నేను కూడా ప్రభువుని ఎరగక మునుపు నేను కూడా మా గుడిలో కొన్ని ఒక చిన్న గ్రంథాలయం ఉండేది, అక్కడ కొన్ని పుస్తకాలు ఉండేవి, మరి స్వామీజీలు వాళ్ళు వీళ్ళు రాసిన పుస్తకాలు రకరకాలుగా ఉండేవి, అవన్నీ కూడా కొన్ని చదువుతూ ఉండేవాడిని. అయితే నాకు నా మనసులో ఉన్నటువంటి అనేక ప్రశ్నలు నా మనసులో ఉండేవి. అయితే వాటికి ఏ పుస్తకం చదివినా కూడా నాకు జవాబులు దొరికేవి కావు. అయితే ఇంకా చివరిగా ఎప్పుడైతే నేను పరిశుద్ధ గ్రంథం ఎందుకు వచ్చానో, బైబిల్ దగ్గరకు వచ్చానో, ఇది చదవడం ప్రారంభించాను, ధ్యానించడం ప్రారంభించాను, అప్పుడు ఏం జరిగిందంటే ఒక అద్భుతం జరిగింది. నాకు ఉన్నటువంటి అనేక ప్రశ్నలకు జవాబులు ఇక్కడ దొరికాయి. ఉదాహరణకు నేను హై స్కూల్కి వెళ్తున్న రోజుల్లో మరి నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవండి, బహుశా మీకు కూడా ఉండొచ్చేమో. అదేంటంటే, అసలు దేవుడు ఉన్నాడా,
దేవుడు ఉంటే మనకు కనబడతాడా? దేవుడు ఉంటే మనతో మాట్లాడతాడు కదా. మేము గుడిలో అనేక సంవత్సరాలుగా, మా నాన్నగారు 40 సంవత్సరాలుగా పూజారిగా ఒక గుడిలో ఉండి ఆయన పూజలు చేస్తూ మరి చాలా భక్తి భావంతో చాలా నిష్ఠతో అన్ని చేస్తూ ఉండేవారు కదా. మరి మేము కూడా పుట్టప్పటి నుంచి అందులోనే ఉండి చేస్తున్నాం కదా. మరి దేవుడు ఎప్పుడు కనబడలేదే? దేవుడు ఎప్పుడు మాట్లాడలేదే? అసలు దేవుడు ఉంటే మాకు ఎందుకు ఈ కష్టాలు బాధలు ఉంటాయి అని ఒకవైపు దేవుడు గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉండేవి. అలాగే ఇంకొక వైపు ఈ జీవితం గురించి కొన్ని ప్రశ్నలు ఉండేవి. అసలు ఈ లైఫ్ అసలు ఎవరు మనల్ని చేశారు? ఇక్కడ మనం ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం ఉన్నాం? తర్వాత అందరూ చనిపోతారు, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు. సో కాబట్టి మనం చనిపోయిన తర్వాత మళ్ళీ వేరే లోకం ఏదైనా ఉందా? చనిపోయిన తర్వాత ఏ లోకానికి మనం వెళ్తాం? ఆ రీతిగా మరి ఒకవైపు దేవుడి గురించి అనేక ప్రశ్నలు, ఇంకొక వైపు నా జీవితం గురించి అనేక ప్రశ్నలు, మాకు ఎదురవుతున్నటువంటి కష్టాల గురించి మరికొన్ని ప్రశ్నలు ఈ రీతిగా ఉండేవి. మరి ఇలాగ ఏంటి, మనం తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, అసలు ఈ జీవితానికి అర్థం ఏంటి? నేను ఇంకా ఎలా అనుకునేవాడినో ఒకసారి వినండి. నేను ఎలా అనుకునేవాడిని అంటే, ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను, తర్వాత కాలేజ్కి వెళ్తాను, స్కూల్ తర్వాత నెక్స్ట్ కాలేజ్ తర్వాత బహుశా యూనివర్సిటీ, లేక తర్వాత నెక్స్ట్ మ్యారేజ్, తర్వాత పిల్లలు మరి మ్యారేజ్, మేబీ యూనివర్సిటీ తర్వాత జాబ్, తర్వాత మేబీ మ్యారేజ్, తర్వాత పిల్లలు పడతారు, తర్వాత మా పిల్లలు వాళ్ళు మళ్ళీ మరి స్కూల్కి వెళ్తారు, వాళ్ళు నెక్స్ట్ కాలేజ్కి వెళ్తారు, తర్వాత వాళ్ళు యూనివర్సిటీకి వెళ్తారు, వాళ్ళు ఒక జాబ్ సంపాదిస్తారు, మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పడతారు, తర్వాత వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఈలోపు నేను ముసలోడిని అయిపోతాను, ఈలోపు నేను ఏదో ఒక రోజు చనిపోతాను, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, చనిపోయిన తర్వాత వేరే లోకం ఏదైనా ఉన్నదా, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి అని అనేక రకాల ప్రశ్నలు నాకు ఉండేవండి. ఇటువంటి ప్రశ్నలు కూడా మీకు ఎవరికైనా వచ్చాయండి? చిన్నప్పుడు కానీ, మీరు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు కానీ ఎవరికైనా వచ్చాయా? చెప్పండి, మైక్ ఆన్ చేసుకుని ఎవరికైనా ఉన్నట్లయితే. Yes, Pastor. Yes, Pastor. ఓకే. సో అయితే నాకు ఒక్కడికే కాదు ఈ ప్రశ్నలు వచ్చిందండి. రైట్. సో మీకు కూడా వీటిని ఏమంటామంటే లైఫ్ క్వశ్చన్స్ అంటామండి, జీవిత ప్రశ్నలు అని అంటాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక టైంలో ఈ జీవితంలో ఇటువంటి ప్రశ్నలు మరి మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటికి where do you find the answers? Where do you get the answers for all these life's questions? మనకు ఎదురయ్యే ఈ జీవిత ప్రశ్నలకు మరి జవాబులు ఎక్కడ దొరుకుతాయండి? అందుకే నేను కొన్ని చదివాను. మేము గుడిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న గ్రంథాలయం లైబ్రరీలో చదివాను. I didn't find any answers for my life's questions. అయితే when I came to this book, the Holy Bible, పరిశుద్ధ గ్రంథం ఎదుకు నేను ఎప్పుడైతే వచ్చానో అక్కడ నాకున్నటువంటి ప్రతి ప్రశ్నకు మరి దేవుడు నాతో మాట్లాడడం, ఆ ప్రశ్నకు జవాబు దయచేయడం జరుగుతుంది. సో ఈవెన్ దో మీకు కూడా ఈ మాటలు ఉంటున్న మీకు కూడా మేబీ మీ మైండ్ లో అనేక రకాల ప్రశ్నలు మరి ఉండుండొచ్చేమో. మీకున్న పరిస్థితులను బట్టి మీకు కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి కదండి. ప్రతి ఒక్కరు కూడా కొన్ని క్వశ్చన్స్ మార్క్స్ ఉంటాయి. మనం అన్ని కూడా బయటికి చెప్పలేకపోవచ్చు, రైట్? అవి మన లోపల క్వశ్చన్ మార్క్స్ గా మిగిలిపోయి ఉండొచ్చు. అయితే నౌ స్టార్ట్ సీరియస్లీ మెడిటేటింగ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం దగ్గరికి మీరు సీరియస్ గా రండి, దీన్ని ధ్యానించడం ప్రారంభించండి. మీకున్న ప్రతి క్వశ్చన్ మార్క్ ను కూడా దేవుడు తీసివేసి అక్కడ జవాబును దేవుడే ఫిల్ చేస్తాడు. ఎందుకంటే గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రస్ట్ వర్ది. వాక్యము నమ్మదగినది. ఇది నమ్మదగినది కాబట్టే వీటికి మనకున్న ప్రతి ప్రశ్నకు జవాబులు ఇందులో దొరుకుతున్నాయి. వేరేవి మనం నమ్మలేం, రైట్? ఇంటర్నెట్ లో ఉన్న విషయాలు మనం నమ్మలేం, ఇతరులు మిగతా వార్తా పత్రికలో వచ్చేవి నమ్మలేం. ఈ రోజుల్లో రియల్ న్యూస్ కంటే ఏ న్యూస్ ఎక్కువ అయిపోతున్నాయండి సోషల్ మీడియాలో? మీకు వాట్సాప్ లో వచ్చే ఎక్కువ మెసేజ్ లేవండి రియల్ న్యూస్ కంటే? ఎస్, ఫేక్ న్యూస్ కదండి. ఫేక్ న్యూస్ ఎక్కువైపోతుంది. ఈ ఫేక్ న్యూస్ చదివే చాలా మంది చనిపోతున్నారు కూడా, ఈ కరోనా రిలేటెడ్ మ్యాటర్స్ లో కానీ మిగతా విషయాల్లో కానీ. ఫేక్ న్యూస్ మనుషులకి చాలా ఇదైపోతుంది అనమాట. అయితే we have no fake news, anything like that in God's word. All that is the real news, all that is real, all that is here is trustworthy. ఇక్కడ మనకున్నదంతా కూడా ఫేక్ న్యూస్ కాదు, ఇది రియల్ న్యూస్. కాబట్టి అందుకే మనం దీన్ని we can trust, ఇది నమ్మదగినది, మనం దీన్ని నమ్మొచ్చు, రైట్? ఓకే, ద లాస్ట్ పాయింట్ ఎవరైనా చదవండి, మైక్ ఆన్ చేసుకొని. ఇదే కీర్తన 10వ వచనం చదవండి. కీర్తన 19:10. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. రైట్. సో మధురమైనది కదండి. జనరల్ గా మనం స్వీట్ తిన్నప్పుడు బాగుంది, ఈరోజు
మా చిన్న బాబు, వాడికి 3 years, వాడు మధ్యాహ్నం స్వీట్ తిన్నాడు. స్వీట్ తిని మరి చాలా బాగుంది అంటున్నాడు. సో అప్పుడు నాకు ఈ వర్స్ గుర్తుకొచ్చింది. అవును, జనరల్ గా మనం స్వీట్ రిలేటెడ్ ఏదైనా తిన్నప్పుడు, డిషెస్ తిన్నప్పుడు మనం చాలా ఎంజాయ్ చేస్తాం కదా, చాలా బాగుంది అని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అయితే ఇక్కడ మనం 10వ వచనం చూసినప్పుడు, ఇది తేనె కంచెను, జుంటె తేనె ధారల కంచెను, ప్యూర్ హనీ కంటే కూడా ఇది చాలా మధురమైనది. ఎస్. సో ఇదేంటంటే ఈ స్వీట్ నేను మీకు చెబితే మీకు అర్థం కాదు. అంటే ఈ స్వీట్ అంటే స్వీట్ లో చాలా రకాలు ఉన్నాయి కదండి. స్వీట్స్ లో మీరు స్వీట్ షాప్ కి వెళ్తే చాలా రకాల స్వీట్స్ మీరు చూస్తారు. అంటే ఓవరాల్ గా బేసిక్ లైన్ అంతా స్వీట్ అంతా ఒకటే. అయితే ఒక్కొక్క స్వీట్ లో మళ్ళీ ఒక వెరైటీ ఉంటది కదండి. మీరు గమనించండి, ఒక్కొక్క స్వీట్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. అది నేను మీకు కూర్చోబెట్టి ఒక క్లాస్ మీకు చెప్తే మీకు అర్థం కాదు. సో ఆ స్వీట్ ఎలా ఉంటుందో తెలియాలంటే మీరు ఏం చేయాలండి? ఆ స్వీట్ ని మీరు ఏం చేయాలి? టేస్ట్ చేయాలి. ఎస్, టేస్ట్ చేయాలి, తినాలి. అప్పుడే మీకు ఇది గులాబ్ జామ్ అంటే ఇలా ఉంటుంది, లేకపోతే రసగుల్లా, లేకపోతే బాదుషా, లేకపోతే మైసూర్ పాక్, లేకపోతే ఇంకా రకరకాల పేర్లు, ఒక్కొక్క స్వీట్ కి ఒక్కొక్క పేరు ఉంది కదండి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టిపికల్ టేస్ట్ కూడా ఉంటది అనమాట. సో కాబట్టి సేమ్ వే ఈ స్వీట్, దేవుని యొక్క వాక్యం అంతా వీటన్నింటికంటే కూడా చాలా 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 మధురమైనది. సో ఆ మధురమైన అనుభవం ఎప్పుడు కలుగుతుందంటే, మరి మీరు వ్యక్తిగతంగా ఇప్పుడు వింటున్నారు, మంచిది. తర్వాత మీరు వ్యక్తిగతంగా వాక్యం యొద్దకు వెళ్ళి ఇక మీరు కూడా క్రమంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ఒక అలవాటును ఏర్పాటు చేసుకుంటే, చూడండి, ఇంకా అది మాటల్లో చెప్పక్కర్లేదు, మీరే ముందుకొచ్చి ఎస్ ఇట్ ఈస్ రియలీ సో స్వీట్, ఇది చాలా మధురమైందండి అని మీరే చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఇన్ వే ఇట్స్ అ వెరీ స్వీట్ ఎక్స్పీరియన్స్. ఇది చాలా మధురమైనటువంటి అనుభవం. అందుకే నేను సాధారణంగా చెప్తుంటాను ఏంటంటే, మీకు ఏదైనా మీకు ఇష్టమైన ఒక పదార్థం, స్వీట్ లేకపోతే ఇంకొకటి మీకు చూస్తే వెంటనే మీ నోట్లో ఏం ఊరుతుందండి? మన నోట్లో మనకిష్టమైన వంటకం మనం చూసినప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది కదండి. రైట్? అందరూ వింటున్నారా? Yes, Pastor. వెరీ గుడ్. ఎనివే, అంటే మీ ఫేసెస్ నాకు కనిపించట్లేదు, నేను ఇక్కడ నాకు స్లైడ్ ఉంది కాబట్టి. బట్ ఎనివే, నేను నమ్ముతున్నాను మీరు అందరూ అక్కడే ఉన్నారు, జాగ్రత్తగా వింటున్నారని. సో ఎనివే, మరి మనకి ఏదైనా ఇష్టమైంది మనం చూసినప్పుడు, చికెన్ బిర్యానీనో లేక స్వీట్ ఏదో ఒకటి, వెంటనే మన నోట్లో లాలాజలం ఊరుతుంది. మనం వెంటనే దాన్ని తినాలనే ఆసక్తి మనకు కలుగుతుంది, మన ఫీలింగ్స్ దాన్ని కూడా మారిపోతాయి. సో నేను సాధారణంగా ఏం చెప్తుంటానంటే, మనం యాక్చువల్ గా వాక్యము చూడగానే, వాక్యం చూడగానే, లేక వాక్యం యొద్దకు రాగానే, లేక వాక్యం వినడం స్టార్ట్ అవ్వడంతో మనలో కూడా లాలాజలము ఊరాలి. అంటే మనకు కూడా దీని మీద ఆసక్తి కలగాలి, దీన్ని తినాలి, దీన్ని భుజించాలి అనే ఒక ఆసక్తి ఇది మరి మనకు కూడా కలగాలని. ఇది దేవుని వాక్యం కూడా చాలా విషయాలు ఉన్నాయి. నేను చాలా వాక్యాలు కూడా మెన్షన్ చేయడానికి కూడా మనకి ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి చూడండి, ఒక ఇన్సిడెంట్ మీకు రిమైండ్ చేస్తాను. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయంలో ఇర్మియా గారు ఏం చేశారు చూడండి. ఇర్మియా గారి అనుభవాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇర్మియా 15:16 ఎవరైనా త్వరగా చదవగలరా? జెరమయా చాప్టర్ 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ఓకే, చాలండి. ఇర్మియా దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, వాక్యాన్ని, దేవుని మాటలు ఏం చేశాడు చెప్పండి? సేమ్ ఇక్కడే ఉంది, ఇదే ఆయన భుజించాడు, తిన్నాడు. దేవుని దగ్గరికి ఆయన మాట రాగానే దాన్ని తినేశాడు. ఏంటి దాని అర్థం? దాన్ని ఆయన తినేశాడంట. తినగానే ఆయనకి ఏమొచ్చింది? సంతోషం కలిగింది, ఆనందం కలిగజేసి. ఎలాగైతే మనకి ఇష్టమైన వంటకం మనం చూడగానే మన నోట్లో లాలాజలం ఊరి వెంటనే తింటాము, తినగానే చాలా బాగుంది, వావ్ సూపర్, అది ఇది మనం కామెంట్ చేస్తుంటాం, చాలా బాగుందని. సేమ్ వే ఇక్కడ దేవుని సేవకుడు, ప్రవక్త, ఆయన కూడా దేవుని మాటలు వచ్చినప్పుడు ఆయన వాటిని భుజించాడంట,
వాటిని ఆయన భుజించాడు. భుజించిన తర్వాత ఆయనకు సంతోషము, ఆనందము కలిగింది. మనకు కూడా అదే అనుభవం కలగాలండి. ఈ బైబిల్ క్లాసెస్ కు ఉద్దేశం కూడా అదే. బహుశా ఇంతవరకు మనం వాక్యానికి దూరంగా ఉండొచ్చేమో, అందరూ కాకపోయినా కనీసం కొంతమంది అయినా మనలో. మరి వాక్యం అంటే అది ఏదోలే, మరి ఏదో పాస్టర్లు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారులే, మనకు సంబంధం లేదులే అని కొంతమంది అభిప్రాయాన్ని కలిగి ఉండొచ్చు. లేకపోతే ఎప్పుడో నామకార్థంగా అప్పుడప్పుడు దాన్ని తీస్తూ చదువుతూ ఉండొచ్చేమో. అయితే ఈ రోజు నుండి మనకి ఏం కలగాలంటే, వాక్యము మనం చూడగానే, బైబిల్ గ్రంథము చూడగానే, లేకపోతే మనం ఎప్పుడైతే బైబిల్ చదవడం స్టార్ట్ చేస్తామో, లేకపోతే వాక్యాన్ని వినడం స్టార్ట్ చేస్తామో, మనం కూడా దాన్ని భుజించాలి. మరి అది మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయాలి. అందుకే మరి బెరయ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు మరి పౌలు వారి గురించి ఘనులు అని చెప్పడం జరిగిందండి. అపోస్తుల కార్యాలు 17-11 మీరు అవసరం లేదు, రాసుకునేవారు రాసుకోవచ్చు. అపోస్తుల కార్యాలు 17-11 వారంట ఎందుకు పౌలు వారిని ఘనులు అని చెప్తున్నాడంటే, వారంట వాక్యమును ఆసక్తితో అంగీకరించి, అంటే మనకిష్టమైన వంటకం చూడగానే ఎలాగైతే మనకు ఆసక్తి పెరుగుతుందో, లాలాజలం ఊరుతుందో, తినాలని వెంటనే తినేయాలని అనిపిస్తుందో, అలాగే వీరు కూడా మరి ఇక పౌలు గారు ఇక వాక్యం చెప్పడానికి రాబోతున్నారు అని వినగానే వారిలో కూడా ఒక రకమైనటువంటి ఆసక్తి, అత్యాసక్తితో వారు వాక్యమును వారు విన్నారు, అంగీకరించారు. అలాగా వారు ప్రతిదినం కూడా లేఖనములను పరిశోధిస్తూ కూడా వచ్చారంటే ఎందుకు? వై? బికాస్ దే హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ వర్డ్ యాజ్ స్వీట్. దేవుని వాక్యం చాలా మధురమైంది కాబట్టి, చాలా తీయగా ఉంటది కాబట్టి, ఆ తీయగా మధురగా ఉన్నటువంటి ఆ వాక్యం ఎడల వారు ఆసక్తిని మరి పెంపొందించుకున్నారు. సో డూ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, దట్ ప్యాషన్ ఫర్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యం ఎడల మనం అంతగా ఆసక్తిని చూపుతున్నామండి? దేవునికి వాక్యం ఇంత మధురమైంది కదా అనే ఆసక్తి మనలో ఉన్నదా? వీ కెన్ ఎగ్జామిన్ అవర్ హార్ట్స్. మనం ఈ యొక్క ప్రశ్న మనం వేసుకొని, ఒకవేళ అంత ఆసక్తి మనలో లేనట్లయితే, అందుకే ప్రభు మనకి విషయాలన్నీ తెలియచేస్తున్నారు ఈ యొక్క బైబిల్ క్లాసెస్ ద్వారా. తద్వారా మనలో ఆ యొక్క ఆసక్తి కలిగి మరి జుంటు తేనె కంటే మధురమైనటువంటి వాక్యమును మరి మనం ఆస్వాదించడానికి, భుజించడానికి ప్రభు మనకి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో దీస్ ఆర్ ద 7 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, లేక క్వాలిటీస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అని కూడా చెప్పొచ్చు. దేవుని యొక్క వాక్యానికి ఉన్నటువంటి ఈ 7 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. నౌ లెట్స్ గో టు ది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ టాపిక్ వెళ్దామండి. నెక్స్ట్ స్లైడ్ లో మనం చూసినట్టయితే we're going to study briefly on the 7 reasons for reading the Bible. ఇప్పుడు మనకు కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. ఎందుకు మనము వాక్యాన్ని చదవాలి? అది కూడా ప్రతిరోజు ఎందుకు చదవాలండి? వారానికి ఒక్కసారి మనం చర్చికి వెళ్తున్నప్పుడు వింటే సరిపోదా? ఎందుకు మనము ప్రతిరోజు కూడా ఒక క్రమమైన రీతిలో, ఒక సిస్టమాటిక్ గా కొంత సమయం, క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తూ ఎందుకు చదవాలి? ఎందుకు ఈ వాక్యాన్ని చదివే మరి అనుభవాన్ని మనం కలిగి ఉండాలో ఆ 7 కారణాలు కూడా ఇప్పుడు నేను మీతో పంచుకోబోతున్నాను. There are 7 reasons. Of course, there are more than 7. Out of those reasons, I have picked up important 7 reasons. I will be sharing with you now. ఎందుకు వాక్యాన్ని చదవాలి? కారణాలు ఏంటి? ఇది చాలా చాలా ప్రాముఖ్యమండి. రైట్? మనం విశ్వాసులమైన మరి పరిచయలో ఉన్న వారమైన ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. నెంబర్ 1, మొట్టమొదటిగా ఆ స్లైడ్ మీద ఉన్న పాయింట్ ఎవరైనా చదువుతారండి? కన్విక్షన్ ఆఫ్ సిన్స్, పాపముల విషయంలో ఒప్పించబడుట, పాపములు ఒప్పించబడేటటువంటి ఒక అనుభవం. అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్యాసేజ్ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 14 నుండి 37 ఇప్పుడే మీతో పంచుకున్నాను కాబట్టి మనం చదవక్కర్లేదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ యొక్క పెంతెకోస్తు అనే పండుగ దినమున మరి అక్కడ అపోస్తులు అందరూ కూడా ఉన్నప్పుడు మరి ప్రభు ఆత్మ ప్రేరేపించగా అక్కడ పేతురు నిలబడి ఆ దినాన్న దేవుని యొక్క వాక్యమును, సువార్తను ఆయన బోధించినప్పుడు ఏం జరిగిందో మరి ఒకసారి ఆ 37వ వచనం మాత్రం చదవండి చాలు. త్వరగా ఎవరైనా ఆలస్యం చేయకుండా 37వ వచనం మైక్ ఆన్ చేసుకుని చదవండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలును అడుగ్గా, పేతురు, మీరు మారుమనసు పొంది. చాలు, 37వ వచనం మాత్రమే చూడండి. అక్కడ
ఎప్పుడైతే వారు ఆ మాట విన్నారో, అనగా దేవుని వాక్యము పేతురు గారి ద్వారా విన్నారో, ఏం జరిగింది? వారి హృదయంలో నొచ్చుకొని, అక్కడ ఫుట్ నోట్స్ లో 1 అని ఉంది, ఆ కింద మనం చూస్తే ఫుట్ నోట్స్ లో ఏముందండి? పొడవబడి అని ఉందన్నమాట. పొడవబడి అనగా ఎప్పుడైతే వాక్యం వారి ఎదుగు వచ్చిందో వారికి హృదయంలో నోచుకొని, లేక పొడవబడి, ఇంకా వాళ్ళంతకు వాళ్ళే ముందుకు వచ్చి అపోస్తుల దగ్గరికి, దైవజనుల దగ్గరికి వచ్చి, అపోస్తులారా, సహోదరులారా, చెప్పండి మేమేం చేయాలి ఇప్పుడు అని వాళ్ళే అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు? ఎందుకంటే దే వర్ కన్విక్టెడ్ ఆఫ్ ద సిన్స్. మరి పాపముల విషయమే వారు ఒప్పించబడ్డారు. అంటే బహుశా అంతవరకు కూడా వారు మరి చదివి ఉండొచ్చు, విని ఉండొచ్చు. అయితే ఆ సందర్భంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రత్యేకమైన రీతిలో ఒప్పించుట ద్వారా, కాబట్టి ఆ ఒప్పుకోలు ఎలా జరిగింది అని గనక చూస్తే, ఒప్పుకోలు ఎలా జరిగిందంటే ఆటోమేటిక్ గా జరగలేదు. కానీ ఎప్పుడైతే వారు ఈ మాట విని, చూసారా, వీలైతే మీ బైబిల్స్ లో దాన్ని అండర్లైన్ కూడా చేయొచ్చు. ఈ మాట విని, ఏ మాట విని? మీరు 16లోకి వచ్చి చూస్తే, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అని పేతురు ప్రారంభించాడు. అనగా ఆయన దేవుని యొక్క లేఖనాలను వారితో పంచుకోవడం జరుగుతూ ఉంది. వాక్యమును ఆయన ఆత్మ ద్వారా మరి ప్రేరేపించబడి వారితో పంచుకోవడం జరుగుతూ ఉన్నది, లేక సువార్తను ఆయన ప్రకటించడము జరుగుతున్నది. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ఆయన ప్రకటించడం, బోధించడం ప్రారంభించారో, అప్పుడు వారు ఆ మాట విని, దేవుని మాట విని, ఇక వారి హృదయంలో మరి నొచ్చుకొని, లేక పొడవబడిన వారై, మనం ఇంతకు ముందు చూసాం కదండి, హెబ్రీ 4:12లో వాక్యము లోపలికి దూసుకెళ్ళిపోతుంది. మరి ఆ రీతిగా మరి లోపలికి పొడవబడిన వారుగా, వారంతకు వారుగా ముందుకు. సో దే వర్ కన్విక్టెడ్ ఆఫ్ దేర్ సిన్స్. తమ పాపముల విషయమే వారు ఒప్పించబడ్డారు. కాబట్టి మరి వాక్యముల విషయం, ఎప్పుడైతే వాక్యం మనం ప్రకటిస్తామో చూడండి, అప్పుడు ఏం జరుగుతుందంటే దేర్ విల్ బి కన్విక్షన్ ఆఫ్ సిన్స్. మరి అది ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుడే. యోహాను సువార్త మనం 16వ అధ్యాయం చదివితే తీయక్కర్లేదు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినప్పుడు మరి ఆయన ఏం చేస్తాడంటే వారిని దేవుని యొక్క మరి తీర్పు గురించి, దేవుని నీతి గురించి, పాపం గురించి ఆయన ఒప్పింప చేయను. ఆయన ప్రజల్ని ఒప్పింప చేస్తాడు. మనుషులు కాదు, మనం ఎవరిని ఒప్పించలేం. కానీ మనం కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే మరి మనము ప్రకటించగలం, మరి బోధించగలం. అయితే ఆ వాక్యం ప్రకటించబడుతున్న సమయంలో దేవుని ఆత్మ వారిలో ఉండి మరి వారిని ఒప్పింప చేసేటట్టుగా, వారు నీవు పాపివి అని ఒప్పింప చేసేది మాత్రమే దేవుడే. అది ఎలా జరుగుతుందంటే ఇట్ హ్యాపెన్స్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం వారు విన్నప్పుడు. కాబట్టి ఎందుకు మనం వాక్యాన్ని చదవాలంటే, సో దట్ వీ విల్ బి కన్విక్టెడ్ బై ద హోలీ స్పిరిట్. అందుకే మరి దావీదు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు 139 కీర్తనలో, ప్రభువా ఇంకా నాలో ఏదైనా ఉన్నదా, నాలో ఇంకా ఏదైనా ఒక మార్గము, మీకు ఇష్టమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నట్లయితే మీరు నాకు దాన్ని చూపించండి, నన్ను పరిశోధించండి, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోండి, నీకు ఆయాస్కరమైన మార్గము నాలో ఏదైనా ఉన్నదేమో నాకు చూపించండి అని 139వ కీర్తనలో దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రభువా మీరు నన్ను చూడండి, నన్ను పరిశోధించండి, నన్ను ఒప్పించండి అని తనను తాను ఆయన దేవునికి అప్పగించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సో వాక్యం మన ఎందుకు వచ్చినప్పుడు మనము ఒప్పించబడతాం. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఒప్పింప చేసేట్టుగా చేస్తుంది. కాబట్టి ఎందుకు మనం వాక్యాన్ని చదవాలంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ కన్విక్టెడ్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపములు మనం ఒప్పింపబడాలి అంటే వాక్యం యొద్దకు రావాలి. అందుకే మనం వాక్యం చదువుతున్నప్పుడు చూడండి, మనలో ఏం జరుగుతుందంటే మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి మరి పొరపాట్లు, లేక పాపములు, లేక తప్పిదములు అన్ని కూడా దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే చూపిస్తుంటాడో మనం దానికి సరైన రీతిలో స్పందిస్తే, ఆత్మ దేవుడికి సహకరిస్తే, అప్పుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కన్విక్ట్ చేస్తాడు, నిన్ను ఒప్పింప చేస్తాడు. ఇదిగో నీవు ఈ విషయంలో తప్పు చేశావు, ఈ పలానా విషయంలో నీవు తప్పుగా ప్రవర్తించావు అని మనుషులు మనకెవ్వరూ చెప్పక్కర్లేదండి. మన వాక్యమును ఆ రీతిగా చదువుతూ ఉంటే ప్రార్థన పూర్వకంగా దేవుడే మనల్ని కన్విక్ట్ చేసి ఆ విషయంలో దాన్ని ఒప్పుకునేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇది డైలీ ప్రాసెస్, ఏదో ఒకరోజు జరిగే ఈవెంట్ కాదు, డైలీ ప్రాసెస్. వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనల్ని ఆ రీతిగా దేవుడు ఒప్పింప చేస్తాడు. అది మొదటి కారణం. సెకండ్ రీజన్,
అక్కడ స్లైడ్ లో మీరు చూస్తున్నారు కదండి, చదవండి ఆ రెఫరెన్స్. రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. ఫెయిత్ yes faith, విశ్వాసము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. చాలండి. రెండవదిగా నేను వాక్యాన్ని ఎందుకు అనుదినము ధ్యానించాలండి, ఎందుకు చదవాలి? కారణం ఏంటంటే మరి వాక్యము వినుట వలన లేక చదువుట వలన మనలో ఏం కలుగుతుందండి? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం, ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది? వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. క్రీస్తును గూర్చిన మాట అది ఎక్కడుంది? వాక్యంలో ఉంది. కాబట్టి ఒక వ్యక్తి వాక్యాన్ని వ్యక్తిగతంగా ధ్యానిస్తున్నప్పుడు మాత్రమే, చదువుతున్నప్పుడు మాత్రమే, లేక ప్రార్థనా పూర్వకంగా ఆలకిస్తున్నప్పుడు మాత్రమే మనలో ఆ విశ్వాసము కలుగుతుంది. విశ్వాసం కలుగుతుంది. చాలా మంది అయ్యా నేను నాలో విశ్వాసం తగ్గిపోతుండే, ప్రార్థన చేయండి అంటుంటారు. అయితే దానికి చేయాల్సింది ఏంటంటే నీ వాక్యం ఎద్దుకు రావాలి. నీ విశ్వాసం ఒకవేళ తగ్గిపోతుంది అనుకుంటే, ఈ కరోనా టైంలో నీ విశ్వాసము తగ్గిపోయిందా అంటే దాని అర్థం ఏంటంటే నీవు వాక్యం దగ్గరికి నీవు రాలేదు అని అర్థం. నీ యొక్క విశ్వాసము బలహీనపడింది అంటే అర్థం ఏంటంటే నీవు వాక్యాన్ని చదవలేదు, నీవు వ్యక్తిగతంగా వాక్యాన్ని నీవు ధ్యానించడం మానివేశావు, బైబిల్కి నువ్వు దూరంగా ఉన్నావు. కాబట్టి నీ విశ్వాసము సన్నగిల్లిపోతుంది, నీ విశ్వాసము బలహీనపడిపోతుంది. లేకపోతే నీ విశ్వాసము ఒక కష్టం రాగానే నువ్వు కదిలిపోతున్నావు, చలించిపోతున్నావు, షేక్ అయిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే మనలో ఆ విశ్వాసం లేదు. ఎందుకు? మనం వాక్యం దగ్గరకు అంతగా రాలేదు కాబట్టి, వాక్యాన్ని అంతగా ధ్యానించలేదు కాబట్టి మనలో విశ్వాసం లేదు. సింపుల్ కదండి, వాక్యం చాలా స్పష్టంగా తెలియదు. కాబట్టి ఇప్పుడు నీకు ఆ విశ్వాసం పెరగాలి అంటే ఏం చేయాలి? యు నీడ్ టు కమ్ టు గాడ్స్ వర్డ్, యు నీడ్ టు రీడ్ అండ్ మెడిటేట్ అండ్ అప్లై గాడ్స్ వర్డ్ టు యువర్ లైఫ్. ఆ రీతిగా దేవునికి వాక్యాన్ని గనక ధ్యానించగలిగినట్లయితే తప్పకుండా మనలో ఆ విశ్వాసము కలుగుతుంది. అక్కడ స్లైడ్ మీద ఒక వ్యక్తి పేరు మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి పేరేంటండి? మార్టిన్ లూథర్. ఎస్, 1483లో జన్మించి 1546లో మరి మరణించినటువంటి మార్టిన్ లూథర్ గారి గురించి మనం ఇక్కడ చూసినట్టయితే బహుశా నాకు తెలిసి మీలో ఆయన పేరు వినే ఉంటారు. ఈ దినాన్న మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని వాక్యం ధ్యానిస్తున్నాము అంటే కారణం దేవుడు ఈ యొక్క వ్యక్తిని ఎన్నుకోవడం ద్వారా, లేక దేవుడు ఈ వ్యక్తిని ఉపయోగించుకోవడం ద్వారా ఈ రోజు మరి మనము ఈ రీతిగా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ గా మనం ఈ రీతిగా ఉన్నాం. మీకు తెలుసు క్రిస్టియానిటీలో మెయిన్ టూ బ్రాంచెస్ ఉంటున్నాయి, రోమన్ క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్లు. మనందరూ కూడా ఈ ప్రొటెస్టెంట్ల కిందకి వస్తాం. ఈ ప్రొటెస్టెంట్లు ఎందుకు అని, ప్రొటెస్టెంట్ అనే పేరే ఎందుకు వచ్చింది అని గనక మనం చూస్తే ఒక విధంగా దానికి అర్థము ధిక్కరించేవారు అని అర్థం. అయితే ఎందుకు ఆ పేరు వచ్చిందంటే ఒక విధంగా రోమన్ క్యాథలిక్స్ వారే ఒక విధంగా మనల్ని బహిష్కరించి, మనల్ని అంటే ఆ రోజున మరి మార్టిన్ లూథర్ గారిని మరి వారు బహిష్కరించి మీరు ప్రొటెస్టెంట్లు అని ఒక ముద్ర వేయడంతో అదే పేరు ఈ రోజు వరకు కూడా మనకుంది. అయితే ఎందుకు అది జరిగింది అని కనుక చూస్తే ఆ బ్యాక్గ్రౌండ్ లోకి మనం కొంచెం వెళ్తే ఆ విషయాలన్నీ కూడా నేను మీతో పంచుకోను, కానీ చాలా విషయాలు అందులో ఉన్నాయి మార్టిన్ లూథర్ గారి గురించి. అయితే ఒక్క విషయం ఏంటంటే అసలు ఆయన ఎలా మారాడు? ఆయన కూడా ఒకప్పుడు రోమన్ క్యాథలిక్ గా ఉండేవాడు. ఆయన కూడా ఒకప్పుడు ఇంకా రోమన్ క్యాథలిక్ పద్ధతులన్నీ కూడా మరియకు మరి ప్రార్థన చేస్తూ ఆ రోజుల్లో మరి వారి పాపాలన్నీ కూడా యాజకుడి చెవుల్లోకి వెళ్ళి చెప్పుకోవాలి. అలాగే ఆ రోజుల్లో మీరు కనుక 14వ శతాబ్దము, 15వ శతాబ్దము, 16వ శతాబ్దాన్ని కనుక సంఘ చరిత్రలో పరిశీలిస్తే ఆ రోజుల్లో పాప పత్రాలు అమ్మేవారండి. అంటే మీరు ఒక పాపం చేశారనుకోండి, ఆ ఒక పాపం చేశారు, ఆ పాపానికి విముక్తి ఏంటంటే పలానా పాపం చేస్తే ఒక 2000 రూపాయలు లేక 5000 రూపాయలు లేక 10,000 రూపాయలు మీరు కట్టాలి, యాజకుడికి ఇవ్వాలి. అలాగా వారు ముందుగానే పాప పరిహార పత్రాలు కొనుక్కునేవారు. ఇంటెలిజెన్సెస్ అని వాటిని పిలిచేవారు. అంటే వారిని అవి కొనుక్కుంటే సరే నా పాపానికి పరిహారం అయిపోయింది అని వారు అనుకునేవారు. అయితే వారి మనస్సాక్షి మళ్ళీ వారిని గద్దిస్తూనే ఉండేది. ఆ రీతిగా మార్టిన్ లూథర్ గారు కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎరుగని స్థితిలో ఆయన కూడా ఉన్నప్పుడు ఆయన కూడా ఈ యొక్క సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తుండేవారు. అయితే ఆయన కూడా ఈ విషయంలో ఎంతో నలిగిపోతూ ఉండేవాడు, ఎంతో అపరాధ భావంతో జీవించేవాడు. మరి నేను ఏ రీతిగా దేవుని సంతోష పెట్టగలను, నేను ఏ రీతిగా దేవుని కృప పొందుకోగలను, ఎన్నెన్నో చేస్తున్నాను కదా, అయినా నేను ఎందుకు ఈ రీతిగా ఉన్నాను అని ఆయన ఒకరోజు ఆయన ఒక సన్యాస మఠంలో చేరాడు. మొనాస్ట్రీలో ఆయన ఒక సన్యాసిగా ఉన్నాడు, మాంక్ గా ఉన్నాడు. ఆయన కూడా బాగా ఉన్నత చదువులు చదివిన వ్యక్తి కూడా ఉంటే
ఒకరోజు మరి తుఫానులు చిక్కుకొని, ఇదిగో దేవా, లేకపోతే ఆయన అప్పట్లో మరి ఆ మరియ కూడా ప్రార్థన చేసేవాడు, ఇదిగో నువ్వు కనుక తప్పిస్తే ఈ తుఫానుల నుండి నేను ఇదిగో ఒక సన్యాసిని అవుతాను అని ఆయన మొక్కుకున్నాడంట. ఆ రీతిగా తుఫాను నుంచి బయటపడ్డాడు, సన్యాసిగా మారాడు, సన్యాస మఠంలో చేరాడు, మొనాస్టరీలో చేరాడు. ఇక చాలా నిష్ఠతో వారు చూడండి, ఆ రోజుల్లో చాలా మంది, మొదటి శతాబ్దం నుంచి కూడా చాలా మంది సన్యాసులు వారు చాలా కఠినమైన రీతిలో తమ్మును హింసించుకుంటూ కూడా మరి ఈ పాపాన్ని జయించాలి, పరిశుద్ధంగా ఉండాలి అనే విధానంలో వారందరూ ఉండేవారు. అయితే చాలా మంది విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఒక వ్యక్తి మార్టిన్ లూథర్. అయితే ఆయన జీవితం ఎలా మారింది, దేవుడు ఎలా అతను ఒప్పించాడంటే, ఆయన కూడా రోమా పత్రిక 1వ అధ్యాయము ఆ యొక్క 16-17 వాక్యాలు చదువుతున్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడడం జరిగింది. అతను కూడా ఒప్పించబడ్డాడు. రోమా పత్రిక 1వ అధ్యాయము మరి 16-17 వాక్యాల్లో చదివినప్పుడు ముఖ్యంగా అక్కడ మరి ఆయన నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దానిందు బయలుపరచబడుచున్నది అనే మాట ఆయన చదివినప్పుడు అంతవరకు కూడా ఆయన ఎన్నో విషయాల్లో ఆయన నలిగిపోతూ ఉన్నాడు. ఒక సన్యాసిగా నిజమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించలేకపోతున్నాడు. ఇది ఎలా సాధ్యము అని అనుకుంటూ ఉండగా ఈ వాక్యము, ఈ రోమా పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు ఆయన ఒక్కడే తన గదిలో ఇక వెళ్ళిపోయి ఈ జీవితం మీద ఒక విధంగా విరక్తి పుట్టి మరి ఆయన ఒక విధమైన మనశ్శాంతి లేని పరిస్థితిలో ఉండగా ఈ వాక్యమును చదివినప్పుడు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ద రైచియస్ ఆర్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే ఒక మాట అతన్ని పట్టుకోవడంతో పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆ రోజున అతని పాపాల విషయంలో ఒప్పుకోలు కలిగించగా అతనిలో విశ్వాసం కలిగింది, ఫెయిత్ కలిగింది. అందుకే ఇంకా ఆ రోజు నుంచి అయ్యో మరి మేము విశ్వాసంతో జీవించడం లేదే, మరి అన్ని ఈ యొక్క ఆచారపరమైనటువంటి సాంప్రదాయాల్లో జీవిస్తూ ఉన్నామే, పాపం పరిహరించుకోవడం కోసం పాప పరిహార పత్రాలు కొనుక్కుంటూ ఉన్నామే, వాక్య విరుద్ధమైనటువంటి విషయాలు ఎన్నో చేస్తూ ఉన్నామే అని ఒక ఒప్పుకోలు, కనువిప్పు ఆ రోజు ఆయనకు కలిగిందండి. కలగడంతోనే ఇక వాక్యం ఎలా కలిగింది, దాన్ని రిఫర్మేషన్ అంటారు. అంటే మరి సంఘ మత సంస్కరణ లేక సంఘ మతోద్ధారణ అని కూడా దానికి పేరు. ది చర్చ్ రిఫార్మేషన్ అని పిలుస్తుంటారు. ఈజ్ ద ఫౌండింగ్ రిఫార్మర్ అని చెప్తూ ఉంటారు. ఎలా జరిగింది ఇదంతా కూడా, ఈ రోజున మన చేతుల్లో వాక్యం ఏ రీతిగా వచ్చింది, ఎందుకు మనం ఇప్పుడు దేవుని యొక్క మార్గంలో మనం ఉన్నామంటే ఆ రోజున వాక్యము మార్టిన్ లూథర్ గారి హృదయంలో కార్యం చేయడం ద్వారా ఆయన కూడా ఒప్పించబడి ఆయన కూడా ఇక విశ్వాసమును పొందుకున్న వాడుగా ఇక మరి దేవుని యొక్క మాటలు ఆ రోజున మరి సంఘము వాక్య విరుద్ధమైనటువంటి మరి 95 ఆ యొక్క విషయాల్లో పాల్గొనడంతో దేవుడు ఆయనతో మాట్లాడడం ద్వారా ఇక అవన్నీ ఆయన చెప్పడంతో ఆ రోజులో ఉన్నటువంటి ఆ యొక్క జర్మనీ దేశంలో విటన్బర్గ్ మరి పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ అధినేతలందరూ కలిసి ఆయన్ని బహిష్కరించడంతో అతన్ని నీవు ప్రొటెస్టెంట్వి అని చెప్పడంతో ఇక తర్వాత ఆయన అనుచరులుగా మరి మనం అందరూ కూడా ప్రొటెస్టెంట్స్ గా పిలువబడుతున్నాం. అయితే నౌ ఎస్ వి లివ్ బై ఫెయిత్. సో ఇదంతా కూడా ఏ రీతిగా వచ్చిందంటే వాక్యం తర్వాత ఆయన వాక్యాన్ని ఇక జర్మనీ భాషలో కూడా తర్జుమా చేయడం కూడా జరిగింది. ఆ రీతిగా గమనించండి, ఇంత గొప్ప ఉద్యమం ఎలా వచ్చిందంటే ఇట్ ఆల్ హ్యాపెండ్ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే ఇదంతా కూడా జరిగింది. అంటే అందుకే యు గెట్ కన్విక్షన్ ఆఫ్ సెన్స్ అండ్ విల్ ఆల్సో రిసీవ్ ఫెయిత్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వాక్యమును ఆ రీతిగా మరి మనము ధ్యానించేవారిగా ఉండాలి. అందుకే మనం వాక్యాన్ని చదవాలి. విశ్వాసం కలగాలి అంటే వాక్యాన్ని చదవాలి. నెక్స్ట్ చదవండి, 3rd పాయింట్. నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది, యూ కెన్ చేంజ్ ద స్లైడ్. ఓకే, ద 3rd పాయింట్ ఇక్కడ మరి మనకు కనిపిస్తుందండి, క్లెన్సింగ్. దేవుని వాక్యం ద్వారా 2 కొరింథియన్స్ చాప్టర్ 7 verse 1 ఈ వాక్యాన్ని చదువుకుందాం. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. గమనించండి, మనం ఏ రీతిగా పవిత్రులుగా మారగలమండి, ఏ రీతిగా మనం పవిత్రతను
కలిగి ఉండగలము, లేక పవిత్రతను కాపాడుకోగలము. ఇదంతా ఎలా సాధ్యము? మన సొంత శక్తి చేత, బలం వల్ల అవ్వదు. అందుకే ఆ రోజుల్లో ఆ యొక్క సన్యాస మఠాల్లో, మొనాస్ట్రీస్ లో ఈ పరిశుద్ధంగా జీవించాలని చాలా మంది మాంక్స్, సన్యాసులు అక్కడ వెళ్ళి మరి అక్కడ తమ యొక్క దేహాన్ని కూడా కఠినపరుచుకుంటూ కూడా ఎంతో మంది ప్రయత్నం చేశారు. ఎందుకు? పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలని అని వారు అనుకున్నారు. అయితే అది సాధ్యం కాలేదు. ఎందుకంటే ఎప్పుడైతే వారి సొంత శక్తిని, సొంత బలాన్ని ఉపయోగించి చేశారో అందరు కూడా విఫలమయ్యారు. వారిలో ఒకరే ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఆ యొక్క మార్టిన్ లూథర్ గాని, ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ స్లైడ్ మీరు చూస్తున్నారు, ఇక్కడ సెయింట్ అగస్టిన్ గా, వన్ ఆఫ్ ది చర్చ్ ఫాదర్స్ గా పిలువబడుతున్నటువంటి మరి అగస్టిన్ విషయంలో కూడా అదే జరిగింది. మరి ఆయన క్రీస్తు శకం, అది యాక్చువల్గా 3rd century 354 జన్మించి 430 మరణించినటువంటి ఆ యొక్క సెయింట్ అగస్టిన్ విషయంలో కూడా మనం ఆలోచిస్తే మరి ఆయన కూడా మరి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. మరి అంతా కూడా చాలా విఫలమయ్యారు, జీవితం మీద విరక్తి చెందారు. ఇక నేను ఏ రీతిగా పరిశుద్ధంగా జీవించగలను? ఎవరు నాకు సహాయం చేస్తారు? నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కదా, వీటంట్లో చాలా విఫలమయ్యాను, అసలు ఏంటి అని ఒకానొక రోజు తన పెరట్లో, గార్డెన్ లో, తోటలో ఉండగా ఒక చిన్న బాబు ఒక పాట పాడుతున్నాడు. ఏంటి ఆ పాట అంటే, రీడ్ దాట్, అది చదవండి, దాన్ని ధ్యానించండి, అది చదవండి, అది ధ్యానించండి, ఒక పాట లాగా వస్తుందంట. ఒక పాట చిన్న బాబు పాడుతుంటే మరి ఈయనకి దేవుడు వెంటనే జ్ఞాపకం చేశాడు. ఏది చదవాలి? గో అండ్ రీడ్. రోమా 13వ అధ్యాయము 13 నుంచి 14 చదువు అని దేవుడు ఆయనతో ప్రేరేపించడంతో రోమా పత్రిక 13వ అధ్యాయము 13 నుంచి 14 అంటే ఆయన ఎంతో తన జీవితంలో విసిగిపోయాడు. ఇక నేను ఎలా పవిత్రంగా ఉండగలను? ఇదిగో నేను పాపంతో నలిగిపోతున్నాను కదా, అసలు చెడు చేయకూడదు అనుకుంటున్నాను, చివరికి అదే చేసేస్తున్నాను కదా, అసలు ఎలాగా ఇది సాధ్యం? అసలు పవిత్రంగా నేను జీవించగలనా అని అతను తన జీవితంలో మరి ఆ రీతిగా మరి ఉంటూ ఉండగా గమనించండి. ఇక చివరికి 13-14 ఆయన ధ్యానించినప్పుడు ఎవరైనా చదవగలరండి? అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మచ్చరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. గమనించండి, ఆయన ఇక ఎప్పుడైతే తన యొక్క జీవితంలో ఆయన పాపంతో పోరాడుతున్నాడో, మరి అందులో విజయాన్ని పొందుకోలేకపోతున్నాడో, విఫలమైపోతున్నాడో, ఇక ప్రభువు ఆ యొక్క మాటను ఆయనకి ఇవ్వడం ద్వారా ఇక ఆయన మరి వచ్చిన వాక్యం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నేను యేసుక్రీస్తును ధరించుకొనిన వాడిగా, ఇప్పుడు నేను క్రీస్తు యేసు ద్వారానే ఇక నేను జయ జీవితాన్ని జీవించగలను, లేక ఈ పాపాన్ని జయించగలను, ఈ లోకాన్ని జయించగలను. ఇక నా సొంత శక్తి చేత, సొంత సామర్థ్యం చేత, సొంత తెలివి చేత ఇది అవ్వదు. ఇన్ని సంవత్సరాలు కూడా అలాగే ప్రయత్నం చేశాను, విఫలమైపోయాను, నిరాశ చెందాను, మరి విసిగిపోయాను జీవితం మీద అని అనుకుంటూ ఉండగా ప్రభు అగైన్ ఆయనకి ఈ వాక్యం రావడం ద్వారా ఆయన జీవితంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అండి. ఇక తర్వాత అగస్టిన్స్ లైఫ్ చాలా అద్భుతంగా మారింది. ఇక మారి ఆయన అనేక మరి గొప్ప సంఘానికి గొప్ప నాయకుడిగా మారి ఇక అనేక మందిని ప్రభు చెంతకు నడిపించి ఇక అనేక పుస్తకాలు కూడా వ్రాయడం ద్వారా మరి ఆ కాలంలో 4వ శతాబ్దంలో అలాగే 5వ శతాబ్దంలో కూడా ఆయన ప్రభు కొరకై ఒక అద్భుతమైనటువంటి మరి దైవజనుడిగా జీవించిన వ్యక్తిగా మరి మనం సెయింట్ అగస్టిన్ గారి గురించి చదువుతాం. అయితే ఆయన కూడా అనుభవం ఎలా కలిగింది? ఆయన కూడా ఎలాగ ముఖ్యంగా క్లెన్సింగ్ అనే పాయింట్ మనం చూస్తున్నాం కదా. అంటే ఏ రీతిగా ఆయన పవిత్రుడిగా మార్చబడ్డాడు, ఏ రీతిగా పవిత్రతతో తర్వాత జీవించగలిగాడు. మరి చాలా మంది ఆ విషయంలో మరి యవనస్తులైనా పెద్దవారైనా కూడా మరి ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ త్రూ గాడ్స్ వర్డ్. అందుకే చాలా స్పష్టంగా ముఖ్యంగా మరి 119వ కీర్తనలో 119వ కీర్తన 11వ వచనంలో మనం కనుక చూసినట్టయితే 119వ కీర్తన 9వ వచనం అండి, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చూసారండి, సో ఏ రీతిగా మరి మన యొక్క నడత మరి పరిశుద్ధంగా ఉండగలదు. హౌ కెన్ వి బి క్లెన్స్డ్?
Or how can we live a holy life? Because God is expecting us to live a holy life. పరిశుద్ధమైన దేవుడు మనలందరినీ కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుతున్నారు. అది ఎలా సాధ్యం అంటే కేవలము నీ వాక్యమును బట్టి. అది అండర్లైన్ చేయండి, 119వ కీర్తన 9వ వచనం. కాబట్టి కేవలము దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే ఇది సాధ్యము. మనం దేవుని కొరకే పరిశుద్ధంగా జీవించగలము. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. అక్కడ నెక్స్ట్ పాయింట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. ఎస్, 4వది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత. తెలుగులో రాసుకునేవారు ఒక్క మాట రాసుకోండి చాలు, రక్షణ యొక్క నిశ్చయత. ఆ వాక్యాన్ని చదువు ఎవరైనా. 1 యోహాను పత్రిక 5:13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. అవునండి, ఈ యొక్క అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క నిశ్చయత ఏ రీతిగా మనకు కలుగుచున్నది? దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. కాబట్టి మనము ఏ రీతిగా రక్షణ పొందాము, నేను రక్షణ పొందాను అని మనకు ఎలా తెలుసు? మనకు ఎలా తెలుసు అని కనుకంటే, ఓకే, ఎస్ ఫైన్, అవర్ ఎక్స్పీరియన్స్, మన అనుభవం మంచిదే. అయితే దానికన్నా ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే, మోర్ దాన్ అవర్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్. నేను రక్షణ పొందాను అని నాకు ఏ రీతిగా నేను నిశ్చయత పొందగలను అంటే, దేవుని వాక్యం ద్వారా. దేవుడు నా పాపాలు క్షమించాడు అని నేను ఎలా తెలుసుకోగలనండి? ఎలా రక్షణ పొందాను నాకు ఎలా తెలుసు? ఒక్కొక్కసారి మనకు డౌట్ కలుగుతుంది కదండి. చాలా సార్లు మనకు మరి చూడండి, సాతానుడు మరి ఆ డౌట్ కలిగజేసేది ఎవరంటే సాతానుడు. వాడు వచ్చి, నువ్వు నిజంగా రక్షణ పొందావు అనుకుంటున్నావా? నిజంగా పెద్ద భక్తుడు అయిపోయావు, లేక భక్తురాలు అయిపోయావు అనుకుంటున్నావా? నువ్వు పెద్ద పరిశుద్ధి అయిపోయావు అనుకుంటున్నావా? నీ గతం చూడు, నువ్వు అలా ఉండేవాడివి, ఇలా ఉండేవాడివి అని వాడు ఏం చేస్తుంటాడంటే, మన గతాన్ని వాడు మనకు జ్ఞాపకం చేసి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వాడు బలపరచాలని, వాడు బలహీనపరచాలని వాడు చూస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో మనకు బలాన్ని ఇచ్చేది ఏంటి? నేను రక్షణ పొందాను అని నేను ఎలా చెప్పగలను? దేవుడు నా పాపాన్ని క్షమించాడు, యేసుక్రీస్తు రక్తంలో నా ప్రతి పాపము కడగబడింది అని ఎలా చెప్పగలను? అది ఎస్, వన్ వే త్రూ మై ఎక్స్పీరియన్స్, నా యొక్క అనుభవం అని చెప్పగలను. అయితే మోర్ దాన్ మై ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ త్రూ గాడ్స్ వర్డ్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏం తెలియజేశాడు? ఇదిగో నేను నీ పాపాన్ని సముద్రం తూర్పుకి పడమరకి ఎంత దూరంగా ఉంటుందో అలాగా నీ పాపాన్ని నేను దూరం చేశాను. అలాగే నీ యొక్క పాపాన్ని, ప్రతి పాపాన్ని కూడా సముద్ర అగాధంలోకి నేను నెట్టివేస్తానని దేవుడు చెప్తున్నాడు. అలాగే నీవు మరి నా నామములో నీ ప్రతి పాపాన్ని నీవు గనక ఒప్పుకున్నట్లయితే మరి నిన్ను నీ ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రుడిగా నేను చేస్తాను. ఇప్పుడు నీవు పవిత్రుడివి, నీవు పవిత్రురాలివి అని దేవుడు సాక్ష్యం తెలియజేస్తూ ఉన్నాడు. నౌ యు ఆర్ సెయింట్స్. దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు మరి మరి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, గాడ్ జస్టిఫైడ్ us as righteous. దేవుడు పాపులైన మనలను నీతిమంతులుగా మార్చాడు అని మనందరూ పాపులే. అయితే మనం ప్రభు యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించుట ద్వారా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. ఆ విషయం నీకు నాకు ఎలా తెలుస్తుందంటే, దేవుని వాక్యం మనకు అది తెలియచేస్తుంది. మనం ఇప్పుడు ఒకప్పుడు మనం పాపులే, అయితే ఇప్పుడు క్రీస్తు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నేను నీతిమంతులుగా మార్చబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడ్డాం అనే సాక్ష్యం మనకు ఎవరిస్తున్నారంటే, లేఖనాలు మనకు ఆ సాక్ష్యం తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి అందుకే సాతానుడు గనక ఒకవేళ మనకు అప్పుడప్పుడు మన దగ్గరకు వచ్చి, వాడు ఇదిగో నీవు అలాగా నీవు ఇలాగ జీవించావు కదా అని గనక మన గతాన్ని గనక వాడు జ్ఞాపకం చేస్తూ ఉంటే, యు రిమైండ్ హిమ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని వాడికి ఎత్తి చూపించండి. ఇదిగో దేవుడు ఈ రీతిగా వాగ్దానం చేశాడు, నేను నా ప్రతి పాపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు నా ప్రతి దుర్నీతి నుండి ప్రభు నన్ను క్షమించి వేశాడు. ఇదిగో 1 యోహాను పత్రిక 1:9 నా దేవుడు ఇలా వాగ్దానం చేశాడు. కాబట్టి అవును, నేను ఒకప్పుడు పాపిని, అయితే నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఇప్పుడు ప్రభు నన్ను తన రక్తంలో కడిగి పరిశుద్ధుడిగా చేశాడు. కాబట్టి నౌ ఐ యామ్ హోలీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు నన్ను పరిశుద్ధుడిగా చేస్తున్నాడు, పాపిని నన్ను దేవుడు పరిశుద్ధుడిగా మార్చాడని మనం ఏం చేయగలమంటే, మనము సాతానునికి వాక్యాన్ని చూపించి చెప్పగలము. ఎస్, వి బికమ్ రైచియస్ దట్ వే. కాబట్టి వాక్యము ద్వారా మాత్రమే మరి మనము ఆ రీతిగా మరి మనము పరిశుద్ధులుగా తీర్చబడుతుంది. కాబట్టి ఆ రక్షణ యొక్క నిశ్చయత మనకు కావాలండి. చాలా మంది రక్షణ పొందిన వారు, బాప్తిస్మం తీసుకున్న వారు కొద్ది రోజుల తర్వాత పరిస్థితులను బట్టి
వారికి ఆ నిశ్చయత కోల్పోతూ ఉంటారు. దే లూజ్ దట్ అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే బికాస్ దే డోంట్ కమ్ టు గాడ్స్ వర్డ్ ఆఫన్. వాక్యంతో వారికి అనుబంధం లేదు కాబట్టి నేను నిజంగా రక్షణ పొందానా లేదా, నిజంగా నేను రక్షణ పొందుంటే మళ్ళీ నాకు ఈ శోధనలు ఎందుకు వస్తాయి అని సాతానుడు వారికి ఏవేవో ఆలోచనలు వారి మనసులో పెట్టుట ద్వారా ఆ రక్షణ యొక్క నిశ్చయత కోల్పోతూ ఉంటారు. అయితే ఈ దినాన మనం రక్షణ యొక్క నిశ్చయత కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు యొక్క వాక్యం యొద్దకు మనకు వచ్చినప్పుడు వాక్యము ద్వారానే మనకు ఆ రక్షణ యొక్క నిశ్చయత కలుగుతుంది. ఇక చివరిగా 3 విషయాలు ఉన్నాయి, త్వరగా నేను చెప్పి ముగించేస్తానండి. 5వ పాయింట్ ఏంటంటే ఎందుకు మనం వాక్యాన్ని చదవాలంటే వి గెట్ కంఫర్ట్. మొదటి తెస్సలోనిక 4:10 ప్రకారం చూస్తే మనకు ఆదరణ ఎలా కలుగుతుంది అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే ఆదరణ కలుగుతుంది. గమనించండి, చాలా సార్లు మనం కొన్ని శ్రమలో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం. ఈ కరోనా కష్టకాలంలో కూడా అనేక శ్రమల గుండా చాలా మంది మనలో వెళ్తూ ఉండొచ్చేమో. అయితే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో మనకు ఎవరు ఆదరిస్తారు? మనుషులు ఆదరణతో కూడుకున్న మాటలు చెప్పొచ్చు, అయితే అది కొంత మట్టుకే సహాయపడుతుంది. అసలు ఆదరణ, లేకపోతే మన యొక్క ప్రియుల్ని మనం కోల్పోయినప్పుడు మరి అసలు ఆదరణ మనకు ఎవరిస్తారంటే కేవలం దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తుంది. మనం వాక్యం యొద్దకు వచ్చినప్పుడే దేవుడే మనలను ఆదరించే దేవుడిగా ఉన్నాడు. వాక్యమే మనకు ఆదరణ కలిగిస్తుంది. ఇక 6వ పాయింట్ ట్రూత్, సత్యము. దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు మనం చదవాలంటే యోహాను సువార్త 17:17 ప్రకారము నీ వాక్యమే సత్యము అని ఎవరు సాక్ష్యం ఇచ్చారు? ప్రభువే. ఆయన చేస్తున్న ఆ ప్రార్థనలో ఆ ప్రధాన యాజకుని ప్రార్థనని పిలుస్తాం యోహాను సువార్త 17ని. అక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ వాక్యమే, ఇదిగో ప్రభు వీరందరినీ ప్రతిష్ఠించి వాక్యం చేద్దాం, ఎందుకంటే నీ వాక్యమే సత్యము. కాబట్టి మనందరూ కూడా ఈ వాక్యము సత్యం, ఇట్ ఈస్ ట్రూత్. ఇంతకుముందు చెప్పాను. సో బికాస్ ఇట్ ఈస్ ట్రూత్, ఇట్ ఈస్ ట్రస్ట్ వర్ది. మనం దీన్ని నమ్మొచ్చు. ఇందులో ఎటువంటి ఫేక్ అసత్యాలు ఏవి కూడా ఇందులో లేవు. ఇట్ ఈస్ ట్రూత్, సో వీ కెన్ రీడ్ ఇట్. చాలా సార్లు మనం ఫేక్ న్యూస్లు ఎక్కువ చదువుతుంటాం, దానికి మనం టైం స్పెండ్ చేస్తుంటాం. రియల్ న్యూస్ ని అయినటువంటి వాక్యాన్ని తక్కువగా చదువుతుంటాం కదండి. సో ఐ థింక్ దట్స్ ట్రూ. సో ఆ ఫేక్ న్యూస్ మనకు అవసరం లేదు, కానీ రియల్ న్యూస్, ద ట్రూత్ ఈస్ హియర్ ఇన్ ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యంలో అసలైన సత్యం ఉంది. నకిలీ విషయాలు ఇందులో ఏవీ లేవు. ఊహా కల్పిత కథలు ఇందులో ఏవీ లేవు. ఇదంతా కూడా దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించినటువంటి సత్యం. అందుకే ప్రభువే సాక్ష్యం ఇచ్చారు ఏమని? నీ వాక్యమే సత్యము, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్, యువర్ వర్డ్ ఈస్ ట్రూత్. ఇక చివరిగా ఎందుకు నీవు నేను వాక్యాన్ని చదవాలంటే క్రమంగా 1 పేతురు 1:23 ప్రకారం చూస్తే మన దేవుని యొక్క వాక్యం మనల్ని జన్మింప చేస్తుంది. నూతన జన్మ, దాన్నే మనము తిరిగి జన్మించిన అనుభవము అని చెప్తున్నాం. మనకు రక్షణ అనుభవం, తిరిగి జన్మించిన అనుభవం ఎలా పొందుకోగలమంటే వాక్యం ద్వారా మాత్రమే. అందుకే ఆ రోజున ఆ పెంతెకోస్తు దినమున పేతురు దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించినప్పుడు వారందరూ కూడా ఒప్పించబడిన వారిగా వారందరూ వచ్చి మరి ఒప్పించబడిన వారై మరి బాప్తిస్మాన్ని కూడా తీసుకొని తిరిగి జన్మించిన అనుభవాన్ని ఆ రోజున పొందుకున్నారు. అది ఎలా సాధ్యమైంది? ఇట్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యమైంది. అందుకే నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఎస్, ఇంకా టైం అయింది కాబట్టి 9:30 నేను దీంతో ముగిస్తున్నానండి. నెక్స్ట్ బైబిల్ క్లాస్ లో వచ్చే సోమవారం మరి నెక్స్ట్ టాపిక్స్ అన్ని కూడా మరి మనము స్టడీ చేద్దాం. మీరందరూ కూడా నెక్స్ట్ వచ్చే సోమవారం అందరూ ఏ ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా దయచేసి సమయానికి 7:30 గంటలకే ఇదే జూమ్ యాప్ ద్వారా మరి మీరు కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట కోరుతున్నాను. అలాగే మీరు ఏ రీతిగా ఇందులో ఈ క్లాసెస్ ద్వారా దీవించబడుతున్నారో, లేక ప్రభు ఏ మాట మీతో మాట్లాడారో ఈ రోజున మరి ఎవరైనా బ్రీఫ్ గా, టైం అయింది కాబట్టి మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఈ రోజు బైబిల్ క్లాస్ అటెండ్ అవ్వడం ద్వారా దేవుడు మీతో మాట్లాడిన విషయాన్ని, మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని ఒకరు లేదా ఇద్దరు మైక్ ఆన్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్ రిఫ్లెక్షన్ మీరు షేర్ చేయొచ్చు. తర్వాత నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఎవరైనా షేర్ చేసేవారు ఉన్నారండి? మీరు మైక్ ఆన్ చేయండి, వీడియో కూడా ఆన్ చేయండి. ఎనీబడి కెన్ షేర్.
రైట్, లేనట్లయితే మరి నేను ప్రార్థన చేస్తాను. మరి గమనించండి, ప్రార్థన చేయడానికంటే ముందుగా ఫ్యూ అనౌన్స్మెంట్స్ లాగా, మరి గత వారం నుండి మనం తిరిగి ఒక 5 weeks గ్యాప్ తర్వాత మళ్ళీ బైబిల్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను మీకు ఆ విషయాలను కూడా వాట్సాప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉన్నాను. మరి చాలా మంది ఫాలో అవుతున్నారు, మంచిది. మరి మిగతా వారు కూడా ఈ విషయాలు బహుశా ఈ రోజు అబ్సెంట్ అయిన వాళ్ళు కూడా దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. మరి ఈ యొక్క బైబిల్ క్లాసెస్ ద్వారా మరి ఇవి అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలని ప్రార్థనా పూర్వకంగా ఇవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళకి, మీ యొక్క పరిచయస్తులకి ఆ విషయాలు తెలియచేయండి. ఎవరైనా షేర్ చేయడానికి రెడీగా ఉన్నారండి? బ్రదర్ వాసు గారు, ప్రైజ్ మీరు ఏదో చెప్పాలనుకున్నారు, ప్లీజ్ గో హెడ్, చెప్పండి బ్రదర్. ఒక్క మాట చెప్తా. అంటే నాకు ఇందులో ఇలా బాగా నచ్చింది ఏంటంటే ఆసక్తితో, అపోస్తల కార్యం 17-11 ఆ వాడు బాగా నాకు అనిపించింది. ఎందుకంటే జనరల్ గా మనం చదువుతాం కానీ అత్యాసక్తితో బైబిల్ డెప్త్ గా చదవలేకపోతున్నాం వాస్తవంగా. ఎందుకంటే ఏదో ఫార్మాలిటీగా ఉదయం సాయంత్రం ఒక అధ్యాయమో కొంచెం చదువుకుంటాం కదా, కొంచెం అత్యాసక్తి కలిగి దేవుడితో ఎక్కువ స్పెండ్ చేయడానికి ఈ వాక్యాలు కానీ మీరు చెప్పిందంతా కూడా చాలా బాగా అనిపించింది వాళ్ళు నాకు. చాలా రోజులకు నేను కూడా జాయిన్ అయ్యానండి. అవునండి, థ్యాంక్ యూ బ్రదర్. అవును, నాకు కూడా అది పాజిటివ్ వచ్చి ప్రాబ్లం అయింది. enjoyed the lesson, and as I'm speaking to many non-Christians, చాలా హిందూ వాళ్ళతో నేను కాంటాక్ట్ పెట్టి నేను మాట్లాడుతున్నానండి. ఈ రోజు వాక్యం ద్వారా నేను వాళ్ళకి ఎందుకు బైబిల్ చదువుకోవాలా, ఎందుకు దేవుడు వాక్యం మనకు అవసరం మన జీవితంలో, దేని వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు చాలా బాగా చెప్పారండి ఈ రోజు. అవన్నీ నేను నోట్స్ రాసుకున్నాను. నేను మీకు చెప్పాను కదా, 3 హిందూ ఫ్రెండ్స్ తో నేను ఎక్కువగా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్లీజ్ ప్రేయర్ చేయండి. ఇవన్నీ నేను వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి చెప్తున్నాను, చూడండి వినండి అని చెప్తున్నాను, కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు ఎందుకో మరి. కానీ అందుకే వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను ఇవన్నీ చెప్పడానికి ప్లీజ్ మీరు ప్రేయర్ చేయండి. దేవుడు నాకు సరైన వర్డ్స్ ఇచ్చేటట్టు, వాళ్ళకి అర్థం చేసుకునేటట్టు. తప్పకుండా వాళ్ళ గురించి ప్రేయర్ చేస్తామండి. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఈ రోజు మనం విన్నవి అవి తప్పకుండా మీరు ఇతరులతో కూడా పంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్పకుండా మనకు కూడా సహాయం చేస్తారు. ఇంకా ఎవరైనా ఉన్నారండి? బ్రీఫ్ గా క్లుప్తంగా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ఈ రోజు చాలా దేవుడు నాతో మాట్లాడారు. ఎట్లా అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి. నిజంగా సో బ్లెస్డ్ టుడే, ఐ సో బ్లెస్డ్. అంటే లాస్ట్ వీక్ కూడా దేవుడు నాతో మాట్లాడారు. అయితే మెయిన్ దేవుని యొక్క ఆత్మకి మనం అవకాశం ఇచ్చినప్పుడు దేవుని ఆత్మ మనల్ని ఎట్లా ఒప్పిస్తారు, ఎట్లా మనల్ని వర్డ్ చేంజ్ చేసిద్ది, ఎలా సజీవమై బలము గలదై అది ఉంటది, దాని యొక్క ఇంపార్టెన్స్ చాలా దేవుడు మాట్లాడారు మీ ద్వారా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ గాడ్ అండి. ఎస్, అవును, మనం ఎప్పుడైతే వాక్యానికి మరి ఆత్మదేవుడికి అవకాశం ఇస్తామో తప్పకుండా ప్రభు మనతో మాట్లాడే దేవుడే ఉన్నారండి. ఎస్, ఇంకా ఎవరైనా ఉన్నారండి మీ అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్న వారు? 1 or 2 lines లో మీరు పంచుకోగలిగితే ఇతరులకు కూడా బ్లెస్సింగ్ గా ఉంటుందని మేము నమ్ముతున్నాం. రైట్, ఈ యొక్క క్లాసెస్ మరి ఎవ్రీ మండే 7:30 నుంచి 9:30 వరకు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీకు పరిచయస్తులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి, లేక మీ సంఘస్థులకి, ఎవరికైనా కూడా ఇది ఓపెన్ టు ఆల్. మరి అందరికి కూడా ఇవి మనం కండక్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, జిత్తు, ఐ థింక్ యు ఆర్ రెడీ టు షేర్ సంథింగ్. మన మధ్య జిత్తు ఉన్నాడండి. తన యొక్క రిఫ్లెక్షన్ షేర్ చేయడానికి విందాం. దయచేసి అందరు కూడా ఎవరు మిస్ వెళ్ళిపోకండి. జస్ట్ 2-3 minutes మనం ఫినిష్ చేస్తాం. క్లోజింగ్ ప్రేయర్ తో మరి అందరు కూడా మనం సెలవు తీసుకుందాం. రైట్, జిత్తు మన మధ్య ఉన్నాడు. జిత్తు, ప్లీజ్ గో హెడ్ అండ్ షేర్. జిత్తు షేర్ చేయ జిత్తు. సరే, ప్రేయర్ చేయమంటావా? కాదు, నువ్వు ఏదో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టున్నావు కదా. యు వాంట్ టు షేర్ సంథింగ్, యువర్ ఎక్స్పీరియన్స్, రిఫ్లెక్షన్.
అవునండి. అది ఒక లైన్ 1 or 2 minutes క్విక్ గా షేర్ చేయమని జిత్తు. ఓకే 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 థ్యాంక్ యూ. ఈరోజు స్వీట్నెస్ గురించి, వాక్యం ఎంత స్వీట్. నిజంగానే మనం స్వీట్ తింటున్నప్పుడు నిజంగానే మన నోట్లో సెలవు వస్తుంది. వాక్యం పట్ల అంత ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం పట్ల నిజంగానే దాని గురించి అంత చాలా శ్రద్ధ కలిగి ఉండాలి అని చెప్పేసి ఈరోజు దాని గురించి మీరు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేశారు. అది వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉండాలనేది ఈ రోజు నేను తెలుసుకున్నాను. ఇంకా వాక్యం పట్ల నేను దాని పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జిత్తు ఫర్ షేరింగ్. రైట్, మీ అనుభవాలు ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు ఇట్స్ కైండ్ ఆఫ్ టెస్ట్ మనీ. మనం జనరల్ గా సంఘాలు సాక్ష్యం సేమ్ ఇది కూడా ఆ టైప్ అన్నమాట. అంటే మీ సాక్ష్యం యొక్క బంలో మాట్లాడుతున్నాడు, అవి మనం తప్పకుండా స్పెసిఫిక్ గా షేర్ చేసుకుంటే ఇతరులకు కూడా చాలా బ్లెస్సింగ్ గా ఉంటుంది. అందుకని ఇవి షేర్ చేస్తున్నాం. రైట్, ఒకవేళ మిగతా ఇంకెవరైనా ఉన్నా కూడా నెక్స్ట్ మండే మీకు అవకాశం ఇవ్వబడుతుంది. మీ టెస్ట్ మనీ లేక మీ రిఫ్లెక్షన్ షేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్రీ మండే 7:30 to 9:30 జరుగుతున్నటువంటి బైబిల్ క్లాసెస్ నేను మీకు లింక్స్ పంపిస్తున్నా. కాబట్టి నేను పంపించేటటువంటి ఆ యొక్క చిన్న ప్యాంప్లెట్ కానీ లేకపోతే లింక్స్ కానీ మీ కాంటాక్ట్స్ కి షేర్ చేయండి. తప్పకుండా మరి దేవుని యొక్క ఆశీర్వాదం అందరూ కూడా పొందుకోవాలని, వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మరి అందరూ కూడా మరి వాక్యం యొద్దకు మరి తీసుకురావడానికే ఈ ప్రయత్నం, చిన్న ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క పరిచర్య గురించి ప్రార్థన చేయండి. నా గురించి, మా గురించి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. అలాగే ఇంకా ఎవరైతే మరి మీరు ఇవి కాంటాక్ట్స్ మీది షేర్ చేయాలనుకున్నారు వారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. వారు కూడా బ్లెస్ అవ్వాలని, వారు కూడా వాక్యం నేర్చుకొని మనందరూ కూడా ప్రభువులు ఎదగాలని మరి ప్రార్థన చేద్దాం. రైట్, ఇంకా చివరిగా నేను ముగింపు ప్రార్థన చేస్తాను. ముగింపు ప్రార్థన మరి ఆశీర్వాదంతో మరి సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, మహాపరిశుద్ధుడా, వాక్యమై ఉన్న యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా మరి దినాన తండ్రి, అయా మరి మీ యొక్క వాక్యము ఎటువంటిదో, ఎటువంటి లక్షణములు ప్రభువా మీ వాక్యమునకు ఉన్నాయో, అలాగే ఎందుకు మేము ప్రభువా వ్యక్తిగతంగా అనుదినము వాక్యం ధ్యానం చేయాలో కూడా ప్రభువా ఈ యొక్క విషయాలన్నీ కూడా మీరు మా ముందు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. అందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా మరి ఈ దినాన ప్రభువా ఎవరైతే జూమ్ మీటింగ్ ద్వారా జాయిన్ అయ్యి ప్రభువా ఈ విషయాలన్నీ కూడా మరి ఆలకిస్తూ ఉన్నారు, అలాగే సాక్ష్యం కూడా పంచుకుంటూ ఉన్నారు. అయ్యా మరి వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా అయ్యా మీ ఏర్పాటులో, మీ సంకల్పంలో, మీ చిత్తంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభువా వారందరూ కూడా వచ్చే వారం కూడా జాయిన్ అవ్వడానికి సహాయం దయచేయండి. ఎవరికైనా ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే, ఇబ్బందులు ఉన్నట్లయితే, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ప్రభువా, మరి ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అవన్నీ కూడా రెక్టిఫై చేసి ప్రభువా సరి చేసి వచ్చే వారం అందరూ కూడా ఇంకా మీ చిత్రంలో ఉన్న వారందరూ కూడా రావాలని ప్రభా మేము ఆశతో అయ్యా మరి ఎదురు చూస్తూ మీ తట్టు చూస్తూ ఉన్నాం. అయ్యా మరి మీ వాక్యము అయా సజీవమైనదని, శక్తి కలిగినదని ప్రభా, అయా మమ్మల్ని ఒప్పించేదని ప్రభా, మాకు జీవాన్ని అనుగ్రహించినదని ప్రభా ఎన్నో విషయాలు మాట్లాడి ఉండగా అటువంటి మీ యొక్క వాక్యమును తండ్రి మేము ఆసక్తితో, అత్యాసక్తితో ప్రభా మీ వాక్యమును ప్రేమించగలుగుటకు అయా జుంటి తేనె కంటే మధురమైనటువంటి మీ యొక్క వాక్యమును ప్రభా మేము తండ్రి ప్రేమించడానికి, ధ్యానించడానికి మా అందరికి అవకాశము మీరు అనుగ్రహిస్తున్నందుకే వందనములు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా తిరిగి మేము వచ్చే వారం కలుసుకునే పర్యంతం కూడా మీ భద్రత, కాపుదల మా అందరికి తోడుగా ఉంచి నడిపించమని మా ప్రార్థన ఆలకించినందుకే స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ, దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. మీరు చివరి వరకు కూడా ఉన్నందుకు మరి మరొకసారి మిమ్మల్ని ప్రభు పేరిట మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నెక్స్ట్ వీక్ వచ్చే సోమవారం అందరు కూడా ఇలాగే జూమ్ మీటింగ్ లో కలుసుకుందాం. మరి అంతవరకు కూడా ప్రభు మనకు తోడుగా ఉన్నట్లు ఒకరికొకరు ప్రార్థన చేసుకుందాం. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే కూడా దయచేసి మీరు మాకు యొక్క వాట్సాప్ ద్వారా మీరు యొక్క ప్రార్థన అవసరాలన్నీ కూడా తెలియచేయండి. వ్యక్తిగతంగా కూడా మరి మీ గురించి ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఒకరినొకరు ప్రార్థనలో బలపరుచుకోవడం, అలాగే వాక్యంలో బలపరుచుకోవడం అది చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా ఈ యొక్క కరోనా కష్టకాలంలో మనం ఉండగా మరి ప్రభువే మనలందరినీ కూడా బలపరుచున్నట్లు మరి ప్రార్థన చేద్దాం. అన్ని అవసరాల గురించి
కూడా ప్రార్థన చేసుకుంటూ ఉందాం. రైట్. ప్రైజ్ లార్డ్. వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం, యేసులో సమృద్ధి జీవం. సమృద్ధి జీవం, సమృద్ధి జీవం.